అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్స్కి వచ్చేసాను. ఇక్కడ డాక్టర్ జీవి రావు గారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. చాలా ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉన్నారు. ఒక మంచి డాక్టర్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వెళ్ళండి సార్. నమస్కారం అండి. నమస్కారం. మొత్తానికి ఈరోజు మాకు పట్టుబడ్డారు ఇలాగ. లాంగ్ అవైటెడ్ మా సారీ యాక్చువల్లీ. అంటే ఐ బీన్ ఆస్కింగ్ కంటిన్యూస్లీ, బట్ ఏదో ఎక్కడో చోట వీఆర్ హెల్డ్ అప్ సమ్ దిస్ థింగ్ ఎంగేజ్మెంట్. మార్కెటింగ్కి కొంచెం దూరంగానే ఉన్నారు సార్, చాలా ఏళ్ళ నుంచి. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఐ థింక్ సో. మార్కెటింగ్, యా, ఫ్రాంక్లీ అదర్ దెన్ అకాడమిక్ సైడ్ యాక్చువల్లీ నేను ఐ డోంట్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. గట్టిగా చెప్పాలంటే ఆయన మీడియాకు దూరం, ఇంటర్వ్యూలకు అంతకన్నా దూరం. మొత్తానికి ఫైనల్గా రిక్వెస్ట్ చేసుకోగలిగాను. మీడియా అంటే మార్కెటింగ్కి దూరం, బట్ సోషల్ మీడియా క్లోజ్ బికాజ్ ఐ లైక్ అండ్ అంటే బేసికలీ చెప్పాలంటే అకాడమిక్ సైడ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఐ డెఫినెట్లీ బీ ఆన్ ద థింగ్ టు పుట్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆన్ ద సోషల్ మీడియా కానీ దానికని. బట్ మార్కెటింగ్, ఎస్, I mean, నాకు అనిపిస్తుంది మార్కెటింగ్ షుడ్ it has to come from the person. More publicity than rather than trying to imposing something on somebody and asking somebody to write. కరెక్ట్. నేను 7 ఏళ్ల క్రితం దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 20 మందికి చెప్పుంటాను ద బెస్ట్ సర్వీస్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది అని. అది మీరు చెప్పినట్టు యాజ్ యూ సెడ్ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్. అంటే దట్ అదర్ మార్కెటింగ్ థింగ్ ఇస్ ఐ మీన్ ఇట్ ఈస్ ఏ పేడ్ థింగ్ అంటారు ఇప్పుడు. ఇన్ యువర్ ఆర్ ఇఫ్ యూ సే ఇన్ సోషల్ మీడియా లాంగ్వేజ్ ఇప్పుడు ఆర్గానిక్ దిస్ థింగ్ వర్సెస్ దిస్ థింగ్. యాక్చువల్లీ ఆర్గానిక్ ఈజ్ ఆల్వేస్ బెటర్ యాక్చువల్లీ. హార్డ్ కోర్ పీపుల్ who can who want to see you, want to talk to you, will talk to you. Correct. I don't want to impose on anybody who doesn't want to talk to you. Why should I? ఇప్పుడు ఏంటి సార్, ఏ సర్జరీ చేసి వచ్చారు రైట్ నౌ? మార్నింగ్ యాక్చువల్లీ వీ హ్యాడ్ హోల్ లిస్ట్ ఆఫ్ ప్రొసీజర్స్ యాక్చువల్లీ. ఈరోజు about 25 సర్జరీస్ ఉన్నాయి ఈరోజు యాక్చువల్లీ. The whole thing got scheduled between me and my team. Okay. Lot of things have changed over the period of time actually. So individual practice nunchi group practice ki veltundi. Group practice nunchi then we have a team that develop over a period of time. Which age we feel that other people we have to teach and then get them into the fold. And the area of specialization is getting so fast that you cannot be the master of everything. No way. I mean, if I say that I am the master of everything, it is wrong. You can take it for granted, it is wrong. Right. I cannot be the master of everything. There's so many specialities that are coming in, so many techniques that are coming in, so many technologies that are coming in. Each one requires an expertise. I cannot be the master of all. కానీ సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. ఒక సర్జరీలో అంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న మైన్యూట్ పాయింట్ ఏదైనా మిస్ అయినప్పుడు అది ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవడం ఉంటుందేమో కదా అంటప్పుడు. When I mean team, actually what we do over the period of time is డిజీజ్ స్పెసిఫిక్ కానీ ఆర్గన్ స్పెసిఫిక్ సర్జరీస్ కానీ చేస్తుంటాం ఇప్పుడు. నా ఇట్ ఈస్ ఇంతకుముందు అయితే నేను ఇప్పుడు సర్జికల్ గ్యాస్ట్రోంటాలజీ అంటే ఎవ్రీథింగ్ కన్సర్న్ విత్ సర్జికల్ గ్యాస్ట్రోంటాలజీ. Now we have person for esophagus separately, stomach separately, pancreas separately, livers, intestines separately. So each, until the area of expertise is so huge that each person has to do subspecialized in their own, so that we get the best result. The same person doing the same procedure over and over again and trying to master, get new techniques, understand the disease, is better than trying to see that I want to know everything. See, likewise, same thing happened actually. Manam koncham, we were slightly behind in this. Across the globe, people started this practice actually. Unfortunately, manam koncham slow, manam basically because of culture ganivandi, ego issues of clinicians ganivandi, whatever it is, actually slightly slower now. Initially, it was all nenu. I understand individual heroes. But now there are no more individual heroes. It is a team. రైట్. కానీ ఇక్కడ కూడా నాకు వచ్చిన డౌట్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లంకి 100 రీజన్స్ ఉండొచ్చు. ఎప్పుడైతే మరీ చిన్న భాగాలు కూడా స్పెషలైజ్డ్ థింగ్స్ అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం చూస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం చూస్తారు అని అనుకున్నప్పుడు సమ్ టైమ్స్ కామన్ పాయింట్ ఏదో ఉండొచ్చు కదా. Yes, absolutely right. It is like what happens in medicine also, ma. ఇంత సబ్స్పెషల్ అయినా కానీ ఇంటర్నల్ మెడిసిన్ స్టిల్ ప్లేస్ a key role. You understand? You want to see a person holistically, you have a person like that actually. Right. Actually, the team lo then we have a combination of all these people. So whenever a thing comes right now, ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది అనుకుంటామా, ఇప్పుడు ఇనిషియలీ ఇప్పుడు ప్రాక్టీస్ కూడా ఎలా చేంజ్ అయిందంటే
for one disease, there are umpteen number of options. It could be medicine, it could be endoscopy, it could be surgery. Surgery, it could be open surgery, laparoscopy, robotic surgery. So the best, what happens is actually when the patient comes to any institution right now, it has to be seen by everybody. So, and whatever is the best option, it has to be given to him, rather than trying to see that నేను నా దగ్గరకు వస్తే నేను సర్జరీ చేస్తాను అంటే though there could be another option, minimally invasive option, less invasive option, but I think I should tell him that these are the things available. Okay. Then only we take it forward. వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ మీద మీరు సర్జికల్ It is not the financial capacity. No, it is what is best for the disease. It could be endoscopic, it could be surgery, it could be laparoscopic, it could be robotic. But whatever is the best, whichever gives the best possible result for that disease has to be decided. It cannot be individual this thing. So, మా దగ్గర ఇప్పుడు ఏముంటుందమ్మా మా దగ్గర వీ హ్యావ్ దిస్ బోర్డ్ మీటింగ్స్ అని చేస్తామన్నమాట. సో ఎనీ అంటే రొటీన్ సర్జరీస్ అయితే ఓకే ఫైన్ ఓకే దట్ వీ నో దట్ వాట్ హ్యాస్ టు బి డన్, బట్ ఎనీ డిఫికల్ట్ కేస్ దట్ కమ్స్ ఇట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ద బోర్డ్. So then wherein everybody, all concerned specialities sit down together and decide what is best for the patient. It is not necessary that he has to get operated by me. It can be done by under my supervision, whatever it is. You understand what I'm saying? Yes, sir. Yes, sir. That is how medicine is practiced. Actually, in this institution, how we practice. Yes, sir. The institutional practice is like here. I don't know whether the world knows it. We practice like full-time doctors here. Yeah. There is no private practice allowed in AIG hospital. Is it? Everybody is salaried right from number 1 to number 100. Right. They're all on salary basis. Right. So it is like a institution. You can compare it with some main public sector, All India Institute. But they are better placed as far as financial this thing is concerned and better placed as far as the technology is concerned. That is the difference between. So everybody is full time here. We work like a team. So it is not individual practice. Individual practice is gone. There are no more. మేము చదువుకున్నప్పుడు they are all individual heroes. But now it is individual teams. They talk about AIG as a team. We call team AIG now. Correct. That is what is important. 2024 అయిపోతుంది. ఇంకొక 1.5 monthలో 2025లోకి ఎంటర్ అయిపోతాం. గత 3-4 ఏళ్ల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నారు సార్ మీరు? క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిందమ్మా ఇప్పుడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఒకటి పెరిగింది. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటారు. దట్ ఇస్ అది అగైన్ అది మనది ఈ డయట్ చేంజ్ వల్ల దాని డిజీజ్ ప్యాటర్న్ పెరిగింది ఒకటి. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది ఏజ్ రిలేటెడ్. కొంచెం పీపుల్ ఆర్ కొంచెం ఎక్కువ ఏజ్ వరకు బ్రతుకుతున్నారు కాబట్టి నౌ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయమ్మా. అండ్ నౌ పీపుల్ హ్యావ్ గాట్ మోర్ కోమార్బిడిటీస్. అంటే ఇప్పుడు సర్జరీకి వచ్చేవాళ్ళు ఇంతకుముందు అంటే వాళ్ళకి ఏం రిస్క్ ఏం లేదని చెప్తాం. బట్ నౌ ఇట్ ఈస్ లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు సర్జరీకి వద్ద టైం దగ్గర సో సర్జరీ యాజ్ అన్ టుడే కొంచెం become more not difficult. Surgery is the same, but the patient risk factors ఎక్కువైపోయాయి. So right now we have to have a good team who handles the other part of the issue also. Technology also పెరిగింది మా సైన్స్ on the surgical side. We have got చాలా ఎక్విప్మెంట్ వచ్చింది, all technologies వచ్చాయి. We got artificial intelligence into the thing. You understand? Lasers వచ్చాయి, computers వచ్చాయి, robotics వచ్చాయి. All these are making it safer to decrease the risk factors, but it has to work as a team. So దాంతో ఈ డిజీజ్ ప్యాటర్న్ డెఫినెట్లీ క్యాన్సర్స్ ఎక్కువయ్యాయి ఇప్పుడు. ఐబిడి ప్రాక్టీస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ ప్రాక్టీస్ ఎక్కువైంది ఇప్పుడు. ఇన్ జనరల్ పోస్ట్ కోవిడ్ కూడా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువయ్యాయి కొంచెం. లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ సఫర్డ్ అండ్ పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల సమ్ పీపుల్ హ్యావింగ్ దిస్. సో దీనివల్ల ద రిస్క్ ఫ్యాక్టర్స్ have become more right now. అండ్ ఆబ్వియస్లీ ఇంకోటి ద స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అమాంగ్ ఆల్ ప్రొఫెషన్స్ అమ్మా ఇప్పుడు. అంటే మాది ఒకటే అనే కాదు, లైక్ ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి, టేక్ ఎనీ ఇండస్ట్రీ, ఎవరికి వాళ్ళకి దే గోయింగ్ త్రూ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. అవును, నాకు అదే అనిపిస్తుంది సార్. ఇప్పుడు పొద్దున్న లేస్తే మీ డాక్టర్స్ మనిషి బాడీ పార్ట్స్ తోటి, బ్లడ్ తోటి, నరాలతోటి, బోన్ తోటే మీ కళ్ళు, మీ బ్రెయిన్, ఎవ్రీథింగ్, మీ థాట్ ప్రాసెస్ అంతా నడుస్తుంది. Yeah, if I don't touch the blood, I don't feel like I've ended my day. I need my gloves to be stained. But unfortunately, with minimally laparoscopic surgery and robotic surgery, the staining of the gloves has become less now.
So initially we used to be very happy to have the stained this thing actually. But కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు భయపడే స్టేజ్ నుంచి ఈ రోజు నేను ఏమి చేతికి అంటుకోలేదనే స్థాయికి వచ్చేసారు మీరంతా సీనియారిటీ అంటే ఇప్పుడు సీనియారిటీ వల్ల కాదమ్మా, అంటే బేసికలీ బికాస్ టెక్నాలజీ ఇప్పుడు. ఎస్ సార్. బికాస్ ల్యాప్టాస్కోపీ వచ్చిన తర్వాత థింగ్ గెటింగ్ స్టెయిన్ విత్ బ్లడ్ ఇస్ లెస్ అండ్ రోబోటిక్స్ ఇస్ స్టిల్ లెస్ నౌ. You don't even get in touch with the thing actually. So మీ డాక్టర్స్ స్ట్రెస్ బస్టర్ ఏంటి సార్ యాక్చువల్లీ ఇన్ని సర్జరీలు పొద్దున్న లేస్తే చేసి this is a good thing. What question was stress buster is how do you enjoy? Name the day I don't enjoy practicing or don't enjoy doing surgeries, you should put your. సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ సర్జరీ? Yes. ఏదో మ్యూజిక్ ఎంజాయ్ It చేసినట్టు. is you enjoy your. I mean, enjoy in the sense you like that this thing and consciously, subconsciously you enjoy during those procedures. And it is what you call, I mean, if you call it enjoyment or you can call it blissfulness or whatever it is that you're able to help somebody. అదే సార్. Whatever it is. Actually, you understand whichever way you take it actually. So, but practice is actually is one thing definitely. The day you don't enjoy talking to your patients, then you should hang your coats down and then retire. That's our policy actually. So we keep continuing this. మీరు కూడా సర్జరీ చేసినప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటారా పక్కన? లేదమ్మా, I don't believe in this actually. Really? Because you see, actually some people, కొంతమందికి ఇష్టం అది, but there are about 7-8 people in the theatre that time. ఒక సర్జరీ చేసినప్పుడు నేను ఒకటిని కాదమ్మా. కరెక్ట్. నాకు నచ్చిన మ్యూజిక్ వేరే అతనికి నచ్చాలని రూల్ లేదు. ఎగ్జాక్ట్లీ. నాకు నచ్చిన మ్యూజిక్ వేరే అతనికి ఇరిటేషన్ కావచ్చు. సో నేనైతే సమ్ పీపుల్ లైక్ ఇట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్. మీలాంటి మళ్ళీ ఒక మంచి డాక్టర్ని తయారు చేసుకోగలిగే అవకాశం మీకు దొరుకుతుందా సార్? మంచి డాక్టర్, ఐ మీన్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అమ్మా. అండ్ యాక్చువల్లీ వీ డోంట్ సే దట్, బట్ ఇట్స్ అ పర్సెప్షన్ ఆఫ్ పీపుల్. మనం మనం మాట్లాడే విధానం కానివ్వండి, మనం చేసే ప్రొసీజర్స్ కానివ్వండి, అవుట్కమ్స్ కానివ్వండి, దీని మీద గ్రేడ్ చేస్తారమ్మా. అంటే యాజ్ అండ్ టుడే మన సొసైటీలో అయితే ఇలా గ్రేడ్ చేస్తారు, బయట సొసైటీలో అయితే ప్రోగ్రెస్ కార్డ్ అడుగుతారు. ఫస్ట్ వెళ్ళగానే మీరు ఎన్ని ప్రొసీజర్ చేశారు, మీరు ప్రోగ్రెస్ కార్డ్ అడుగుతారు. ఇట్స్ అ నార్మల్ దిస్ థింగ్ ఇన్ వెస్ట్ యాక్చువల్లీ. ఎవరైనా కన్సల్టేషన్ కలిగిందో అంతా అడిగిన తర్వాత వాళ్ళు ఆస్క్ ద ప్రోగ్రెస్ కార్డ్. ఆ కల్చర్ ఈస్ కమింగ్ ఇన్ టు ఇండియా ఆల్సో. నౌ అట్లీస్ట్ 1 to 2% of patients still ask now. అవునా? Yes. Practice pattern is completely changed now. It is no more పాత ప్రాక్టీస్ కాదు ఇప్పుడు. ఇట్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్. హాస్పిటల్స్ మారినట్టు ఇప్పుడు పేషెంట్స్ కూడా మారిపోయారని అనుకోవచ్చు. పేషెంట్ గోయింగ్ టు ద హాస్పిటల్, ఐ మీన్ స్టిల్ పేషెంట్ గో టు అ డాక్టర్ ఇన్ పర్టికులర్, బట్ ఇట్ లాట్ డిపెండెంట్ ఆన్ ఇన్సూరెన్స్ ఇష్యూస్, ఫెసిలిటీ ఇష్యూస్, క్లోజ్నెస్ ఉందా లేదా చూస్తారు ఇప్పుడు. ఐ మీన్ దే వాంట్ టు గో టు ద క్లోజెస్ట్ ప్లేస్. For complicated surgeries, they don't mind going to far off places, but for routine this thing, they are very. And everybody's time is important. They're worried about their time, they're worried about their finances, they're worried about insurance policies. Lot of factors come into practice now. True. It is not. ఇంతకుముందులాగా లేదమ్మా యాక్చువల్లీ. జనరల్గా అడగండి మీరు ఎవరన్నా, 100 మంది పేషెంట్ అడగండి ఎవరు చేస్తారు సర్జరీ అంటే AIG హాస్పిటల్ చేశారని చెప్తారు. They might not even know the doctor's name also. Is it? Yeah, people who come through the insurance and all, they may not know the doctor's name. It's true with every this thing actually. Okay. 6 months from now, you ask anybody, they'll say we got operated in AIG hospital. Practice is changing now. So if you see in general, what happens is that some senior doctors actually they might remember, but still in general they'll say that they got it done here and this. ఇన్స్టిట్యూషన్, ఇట్ గోస్ బై ద ఇన్స్టిట్యూషన్. నేనైతే ఒకవేళ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చాయిస్ ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, మాకు ఈ డాక్టరే కావాలి అని వెళ్ళిన సందర్భాలు మీ విషయంలో నేను చాలా చూశాను సార్. ఎందుకంటే నేను అలాగే వచ్చాను మీ దగ్గరికి. ఉండొచ్చుమా, బట్ ఇప్పుడు కరెంట్ డే ప్రాక్టీస్ అయితే చేంజ్ అయిందమ్మా. ఇప్పుడు స్లోలీ చేంజింగ్. అనదర్ డికేడ్ ఇట్ విల్ స్టిల్ చేంజ్. ఇట్ విల్ స్టిల్ చేంజ్. ఇట్ విల్ బికమ్ లైక్ వెస్ట్. ప్రాక్టీస్ బికమ్ లైక్ వెస్ట్. ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి వాళ్ళు డిక్టేట్ చేస్తారు. ఐ మీన్ ద హాస్పిటల్ నేమ్ గోస్ ద థింగ్, బట్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఫైనలీ ద లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ యాక్చువల్లీ. సో మై నెక్స్ట్ జనరేషన్ ప్రాక్టీస్ విల్ బి టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వీ ఎంజాయ్డ్. We enjoyed that, all that for 3 to 4 decades actually. We enjoyed all that, but the next generation వాళ్ళ కష్టం అది.
రైట్. They may not have the same set of... ఎందుకంటే సార్ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు డాక్టర్ సెస్కెళ్ళ గైనకాలజిస్ట్ ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది. I know. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ని రికరెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి ఇయర్స్ టుగెదర్ ఆల్మోస్ట్ 1.5-2 years పాటు యాంటీబయాటిక్స్ వాడి తగ్గట్లేదు అన్నదానికి మళ్ళీ ఆవిడ దగ్గర తీసుకొస్తే ఆవిడ సబ్జెక్ట్ కాకపోయినా చాలా సింపుల్గా చెక్ చేసి చెప్పారు, ఇట్ మస్ట్ బి యూరినరీ టీబీ అంజలి, సో డాక్టర్ దగ్గర నువ్వు తీసుకెళ్ళు ఇమీడియట్గానే. సో ఆ డయాగ్నోసిస్ అనేది మీలాంటి సీనియర్ డాక్టర్స్కి అది వెన్నతో పెట్టిన విద్య. Yeah, that is కానీ అది very right, ఇప్పుడున్న డాక్టర్స్కి అది మిస్ అవుతుందా అని నా డౌట్ సార్. అది కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఐ మీన్ హోలిస్టిక్ అప్రోచ్ అంటే పేషెంట్ని రిపోర్ట్ చూసి ట్రీట్ చేసే కంటే యూ హ్యావ్ టు సీ ద పేషెంట్ యాజ్ అ హోల్ మా. దట్ యాక్చువల్లీ ఇదేంటంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ ద పేషెంట్. ఇప్పుడు అంత అవకాశం ఉందా సార్? టైం పేషెంట్ స్పెండ్ చేయాలమ్మా. సీ ద టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. ఈవెన్ ఇఫ్ యూ సీ లెస్ నెంబర్ ఆఫ్ పేషెంట్, ఒకటి యూ టెన్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ పేషెంట్ స్టోరీస్. ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ అంత వీ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్, బట్ ప్రాక్టీస్లో పెరిగిన కొద్దీ వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ పీపుల్, ద స్టోరీస్ బిహైండ్ ఇట్ అండ్ వాట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దీస్ పీపుల్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద మోర్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ ద మోర్ బెటర్ యూ ఆర్ యాక్చువల్లీ. And always can take opinion from other people to see how it can be done. సార్ ఇప్పుడు నిజంగానే టార్గెట్స్ లేవంటారా? ఒక బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్టుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో టార్గెట్స్ లేవంటారా? It varies from hospital. In my hospital there are no targets, please. రైట్. ఇంతమంది పేషెంట్స్ని చూడాలి? లేదు, absolutely no. This is, I can vouch with you that this hospital there are no targets for the thing actually. Basically we want one department could be doing more well, one department could be doing less, but when a patient comes, suppose if he requires this thing, I don't want him to go to another place, it can be finished off here. So that is the idea that we are doing actually. So no targets. Some people within my hospital, there are some department which are overworking, some department may be less working, but that is not the criteria. That actually criteria is holistically we see the thing actually to say. We don't, in this hospital we not put target, but there are some stories about these targets, but I cannot vouch for it actually, but right. That is a wrong policy that actually goes on to some sort of, that is what I am saying. What happens is the physician-patient relationship baga undalante, physician is good, patient is also super intelligent. ఇంతకుముందు నాకు లేదమ్మా. ఇప్పుడు సపోజ్ ఐ రైట్ ఫర్ సమ్ ఇన్వెస్టిగేషన్, దే విల్ డెఫినెట్లీ ఆస్క్ మీ వాట్ ఈస్ ఇట్ ఫర్, వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్ గివింగ్ యూ. దే విల్ డెఫినెట్లీ ఆస్క్ మీ యాక్చువల్లీ. దే విల్ డెఫినెట్లీ ఆస్క్ మీ యాక్చువల్లీ. నేను ఏదో ఇన్వెస్టిగేషన్ రాసేసి ఊరుకుందా, దే విల్ మేక్ షూర్ దట్ ఐ గో త్రూ ఆల్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ వీ హ్యావ్ facility to tell them each what is investigation is required for and what surgery is required for. సో ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకోటి మా దగ్గర ఇది ఇంక్రీజ్ ఎందుకు అవుతుందంటే వీ గివ్ దెమ్ ద అదర్ ఆప్షన్స్. యూ అండర్స్టాండ్, దేర్ ఆర్ సమ్ నాన్ ఆపరేటివ్ థింగ్స్ కెన్ బి గివెన్ యాక్చువల్లీ, విచ్ నాట్ ఎవ్రీ పేషెంట్ రిక్వైర్స్ సర్జరీ ప్లీజ్ యాక్చువల్లీ. సింపుల్గా చెప్పాలంటే నేను చెప్పాను, ఇప్పుడు గాల్ స్టోన్స్ పేషెంట్స్ వస్తారమ్మా, కొంతమంది గాల్ స్టోన్స్ చూడగానే ఆపరేషన్ చేసేయచ్చు, కానీ ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ వీ డోంట్ ఆపరేట్. వీ క్లియర్లీ టెల్ దెమ్ యూ డోంట్ రిక్వైర్ సర్జరీ నౌ. ఇట్ ఆల్ డిపెండ్స్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ that I think basic ga undalama. I think you want to, that is basic inborn thing that actually it all depends on. Right. Again it depends on what your outlook is actually. You understand actually. My counterparts could be driving a Porsche car actually outside actually, but I don't have to have a Porsche car. You understand what I'm saying? I don't believe in those things actually. Yes, sir. So you understand actually, my counterparts could be super rich, but I'm not worried because I'm happy with this thing actually. I'm happy, contented. Yeah. So I don't believe in those things actually. కానీ చాలా మంది పేషెంట్స్ సర్జరీ అనగానే అది మైనర్ అవ్వనండి, మేజర్ అవ్వనండి, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్తూ ఉంటారు. Yes, yes. So what do you advise them, sir, exactly as a doctor ga? See, as long as you are very clear, that's what, this is the thing that I'm telling you. So if I give them all the options what is available, then they will believe you. But if you say only surgery is the only option now, then definitely go for second opinion. So I tell them this is the disease, these are the options available, and these are the pros and cons of all these procedures available. And to an extent that actually ఇప్పుడు ఏంటంటమ్మా, there are some patients who say okay మీ దగ్గర లేకుండా వేరే ఎక్కడ నుంచి చేసుకోవచ్చా. Definitely actually I tell them okay what all the thing available as in today. See, ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు obviously is googled everything and is come.
So he knows that something is. So we have to tell them that this is available here, this is available here, not here. This is available. When you want to go to US, go to US, get it done, no problem. I can always suggest some place where you can go and get it done. Because we cannot deny and tell them that I am the best and ours is the best. That వాళ్ళ దగ్గర నుంచి రావాలమ్మా, నా దగ్గర నుంచి రాకూడదు అది. I cannot tell them that. I can tell them that actually I have a good team. We have good support services here. We have the best technology, best available practices, standard of practices that we do. That is available with us actually on our data, that you can go through and see the thing actually. Go to hospital website, open just, they'll tell you what are the infection rate, what are this thing, everything is there on the thing actually. I go by those standards actually. Right. So that is patient దగ్గర నుంచి రావాలమ్మా. మీరు second opinion, third opinion, we should actually, in fact, suppose somebody asks, actually we should gladly say, please take. కానీ అన్నెసరీ కన్ఫ్యూజ్ అయిపోరా సార్ సెకండ్ థర్డ్ ఒపీనియన్ వల్ల నమ్మకం అనేది ఎంత ఇంపార్టెంట్ కదా. నమ్మకం ఇంపార్టెంట్ అమ్మా. బట్ సపోజ్ సంబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ సెకండ్ ఒపీనియన్, ఐ థింక్ వీ కెన్ టెల్ దెమ్ అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది చెప్పొచ్చు, కానీ వీ కెనాట్ ఇంపోజ్ ఆన్ దెమ్. దేర్ డిసిషన్ ఈజ్ ఆల్సో వాట్ హ్యాపన్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ బై సో మెనీ పీపుల్, ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, సో మెనీ థింగ్స్ దట్ ఇన్వాల్వ్ యాక్చువల్లీ. అందరు సి, ఇఫ్ nobody will be 100% satisfied with me. Let us be very clear on that actually. If I can satisfy 100% of people, then I am a super being. You understand? There could be some people who may not like my way of talking, my way of convincing, my way of telling. So some people may like it, some people may not like it. And this is variable. We cannot, there is no person who is 100% perfect. Correct. We cannot. So in that also they will make a decision actually. Suppose, okay, fine. If I say, okay, my department and advantage, okay, if they don't like me, and I will say, okay, you can see my colleague. Yeah, you can see my colleague and take an opinion, no problem. And, so I am open to that actually. సార్ ఏమో నేను ఈ మధ్య ఒకటి మస్కులర్ డిస్ట్రోఫీ అని ఎక్కువ పిల్లలు చాలామంది అయితే చాపకని నీళ్ళ ఎక్కువ మందికి వస్తుంది. అంటే ఒకనొకప్పుడు ADHD, ఆటిజం ఎలా మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇది పర్సంటేజ్ అంత పెరుగుతూ వస్తుంది. దానికి కూడా మల్టిపుల్ డాక్టర్స్ తోటి వాళ్ళు కనెక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయేమో అనిపిస్తుంది. That's what a multidisciplinary approach is the best thing. That's what I'm saying. Actually, whenever I'm talking a board annapudamma, it's a multidisciplinary board meeting. So all the concerned specialities sit together and decide what is best. We have a radiologist to read us the thing actually. We have the gastroenterologist, we have the general surgeons, we have the pathologist. Andaru kuchoni decide cheyalammadi. So it's a multidisciplinary approach. And likewise we have, this is for benign diseases. Cancer we have a tumor board. Then at the end of the day we give an AIG tumor board decision. You understand, ma? It is not my decision. It's a tumor board decision where everybody is sit involved. We tell them this is the best option available in this. That you can take it anywhere. My decision is black and white. It's a tumor board decision. It's black and white. Right. I mean, if you don't want to follow that, that's your this thing. And I cannot. It is now current practice. I cannot say that I want to do this. Actually, it has to. We have to do some evidence-based practice. What is there? What is the standard of practice? జనరల్గా మీ సర్జన్స్ మీ హెల్త్ కోసం ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయేమో, ఎక్కడన్నా పొరపాటున మనకు ఆ బ్లడ్ కనెక్ట్ అయిందేమో, లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా చెక్ చేసుకోవడానికి మీరేం టెస్ట్లు ఎంత కాలానికి ఒకసారి చేయించుకుంటూ ఉంటారు సార్? యాజ్ అ రొటీన్ మా యాక్చువల్లీ ఇయర్లీ వీ గో త్రూ ద చెకప్స్. ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటారు. బట్ వెన్ ఎవర్ వీ ఫీల్ దట్ ఏదైనా ప్రిక్స్ అంటే ఆబ్వియస్లీ ఐ కెనాట్ డినై ఎనీ పేషెంట్ సర్జరీ ఆన్ ఎనీ రీజన్. వీ హ్యావ్ టు ఆపరేట్ పేషెంట్స్ ఆన్ హెపటైటిస్ B, యూ హ్యావ్ టు ఆపరేట్ పేషెంట్స్ విత్ HIV. I mean, these are all, we cannot deny any patient right now. So we take our own precautions. But whenever we have, I mean, any needle pokes, anything of that sort, then obviously we have to take immediately, we have a system wherein we have to report to the concerned department. That concerned department tells us what to do, what precautions we have to take. Vaccination, we make sure everybody is vaccinated for all the things actually. Right. And yearly flu vaccination, flu vaccines, and we try to protect them as much as possible, suggest them. But again, there will be some people who are non-believers in vaccines. See, this is there everywhere. So they'll say,
So that is there. Actually, some people మీరు believe. నమ్ముతారా వ్యాక్సినేషన్ సిస్టమ్ని? I believe. ఎందుకంటే పోలియో అలాగే ఎరాడికేట్ చేశాం కదా. Yeah, I believe in vaccines actually. But umpteen number of theories ఉండొచ్చు మా ఇప్పుడు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ నౌ ఇప్పుడు ఏ సిమ్టమ్ వచ్చినా కానీ కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్ అంటే కష్టం తెలియదు. దట్ ఈస్ డిఫికల్ట్. కోవిడ్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ దెన్ అదర్ వ్యాక్సినేషన్స్ వ్యాక్సినేషన్స్ కదా. వ్యాక్సిన్ ఇస్ ఇట్స్ ఎ మస్ట్ యాక్చువల్లీ. ఇట్స్ ఎ టెస్టెడ్ థింగ్ దట్ ఈస్ షోన్ టు ప్రివెంట్ ద థింగ్. సో అవును, ఇప్పుడు నేను ఎక్కువ సొసైటీలో చూస్తుంది ఏంటంటే సార్, హెపటైటిస్ ఏ, బి, సి అండ్ ఈ కూడా. సో టోటల్గా హెపటైటిస్ ఏ సెక్షన్లో ఉన్నా కూడా మనకి వ్యాక్సినేషన్ ఒకటే ఉంటుందా సార్, లేకపోతే డిఫరెంట్ అన్ని వ్యాక్సిన్ వేరమ్మా. అది హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేరు, దీని వ్యాక్సిన్ వేరేస్ ఉంటాయమ్మా. ఇస్ దర్ ఎనీ ఏజ్ లిమిటేషన్స్ ఫర్ దట్ సార్? లేదమ్మా, వ్యాక్సినేషన్ ఏం లేదు. హెపటైటిస్ బి we usually advise actually for everybody actually right now. So it is universally accepted. లిమిట్ లేదా అది? లేదమ్మా, దానికి ఏం లేదు. ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. Now that actually most of the children now are being vaccinated at early age right now. The other thing that has changed is actually now artificial intelligence. It has come into every aspect of life now. And whether you like it or not, actually it's part and parcel of the life actually. Whether it will replace, and there is an apprehension that doctors replace. మీ డాక్టర్స్ కూడా రీప్లేస్ చేస్తుంది ఏమిటి? ఇస్ ఇట్ పాసిబుల్ లైక్ దట్? ఐ డోంట్ థింక్ సో సార్. No, might see. Actually, I'll tell you now. Just yesterday, we installed one software in the hospital wherein all the X-rays that are coming actually to pick up things which are not picked up by even conventional. This thing actually now, so there's a software which is going to detect any link lesions. On routine X-ray, on routine CT, yes. Right. Yeah, we have put it up actually. I mean, it does not mean that we are putting the whole thing through artificial intelligence, but we are taking the help of artificial intelligence to detect. We don't want to miss even this thing actually. Minute point కూడా miss Minute point actually, and it is helping us in a lot of other ways. Actually, initially ఏంటంటే medicine was based on equations. Now medicine slowly changing to algorithms. So there is change, and it is definitely helping us in making some good decisions, picking up things which you have not seen. So these are the things that actually, but argument for and against untundamma idi. But ultimately, whether you like it or not, you got used to cell phone. Yes. Whether you like it or not, actually you have forgotten the spellings of lot of things. అవునండి. Yeah. అబ్సల్యూట్లీ. మన వాయిస్ తో చెప్తుంటే అది టైపింగ్ చేసుకుంటూ So వెళ్ళిపోతాం. now you want to write, you cannot write actually. So like this actually subconsciously this is slowly getting into the thing. So we have to, it again, artificial intelligence depends on how we feed. So obviously we should be better in feeding the right content to the thing so that we get, we started a new department of artificial intelligence here actually. Yeah. We have 6 projects already which we have done very successfully. అంటే సర్జరీలో అయితే మీరు రోబోటిక్స్ సపోర్ట్ తీసుకుంటున్నారు తెలుసు, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు సర్జరీలో ఎలా ఉపయోగపడుతుంది? Very good question right now. Actually, what happened initially, it is now these images right now, we ultimately called it as navigation surgery, where everything is put onto the thing and superimposed during surgery. It is like having a Google map in the theatre. It will tell me point A to point B how to go, which is the safest route, how to minimize the blood loss, where is the tumor, it will tell us everything right now. ఇప్పుడు ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్నప్పుడు అది చెప్తుంది కానీ కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటాం. It guides. It just guides. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని కూడా మీరు సెగ్రిగేట్ చేసుకుని వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్, ఇంతకన్నా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా మిస్ Yes, these are all this thing done actually. These are all done actually to an extent that we have every single thing. Right, ఇంతకుముందు ఈ కాటరీ మెషిన్ అనేవాళ్ళు కట్ చేసేది. Now we have all, these are called all intelligent energy sources. అది ఎంత కట్ చేయాలో అంతే కట్ చేస్తుంది. ఓకే. They are all intelligent machines actually. It calculates and cuts actually. You cannot, దానికంటే ఎక్కువ ప్రెస్ చేసినా కట్ చేయదు, అంతే దాని పని చేస్తే అంతే చేస్తుంది అది. రైట్. So these are all intelligent quarters, intelligent staplers and వచ్చాయి. The best thing that actually, we believe it or not, what has happened, we are under robotics is taking help actually. So but outside people think it is robotics, is robo is doing the procedure. But that will come true because the first experiment was already done where the entire surgery was done on a computer. Make sure that you are not deviated from everything, all complications avoided, and then let the computer do the procedure. Right. The first animal work is done actually. Slowly it will come.
బికాస్ యూఆర్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ యాక్చువల్లీ రొటీన్ సర్జరీలో ఎర్రర్స్ ఉండవా అంటారు ఇప్పుడు. అదొకటి నాకు ఇప్పుడు ఇంకొకటి మైండ్లో మీతో మాట్లాడుతుంటే వచ్చింది ఏంటంటే ఇన్ కేస్ అదే జరిగిపోతే డాక్టర్స్కి ప్రాక్టీస్ అనేది తగ్గిపోతుంది. ప్రాక్టీసింగ్ ఆన్ ద సిస్టమ్ కదా. You're doing it as a system first. You're not allowing the system to. You're doing it as a Patient system. తో ప్రాక్టీస్ వేరు, సిస్టమ్ తో ప్రాక్టీస్ But వేరు. you're there, sir. I mean, you're there on the system actually. You're doing it. I mean, it's like doing a live surgery only. Right. There is no difference between doing it on the thing. Same, it look the same image. It will look actually. You know, there is no difference actually. సో మనుషులతో మాట్లాడడం మానేసి సిస్టమ్ తోనే మాట్లాడతామేమో సార్ మనం. That may be different, but it will come. Artificial intelligence is going to play a big role. మా దగ్గర recently we got actually one medical robo we started 6 weeks back actually. Okay. Just out of curiosity we wanted to see how it informs actually. So we got a medical Miran bettam, then medical integrated robot. Okay. So we used it in the recent conference actually. So initially ఏంటంటే కాన్ఫరెన్స్ టైంలో అంత the patient data used to be given by doctors. Okay. Junior doctors చదివేవాళ్ళు before we do the procedure on the screen. అవునా, వీడియో ఉందా సార్ అది? We have the video of the ప్లీజ్ thing. ఉంటే నాకు కూడా ప్రొవైడ్. So this time ఉంటే మాకు పరిచయం చేస్తానన్నా కూడా ఓకే. we'll take you to the AI department actually. Right. So what happened was this time we let the Mira do the reading. ఓహో. So the doctors, they thought they're losing the screen time. ఓకే. It is their opportunity to go onto the big screen. So they're losing the screen time. But when we see from the other perspective, ఇప్పుడు మీరు when you're shooting the thing, you're worried about your angles, you're worried about movement, this and that actually. So we, from the perspective of the audience, we feel that all those unnecessary movements are avoided, unnecessary expressions are avoided on the screen, ఓకే. which could sometimes negate the routine this thing actually. Right. So that is the perception. See, routine, I suppose you like, I mean, suddenly you come onto the screen, you're a professional anchor, you can talk whatever, you can change your expressions to whatever you want. But I can't do that actually. Correct. So what happens is, so when we people do it actually, some of the expressions when you're shown in a big screen may not look good. Right. So when you do this, actually it's uniform. So you like, and it is integrated. It is giving solutions also for us actually. Though we don't depend on it, but it is giving solutions for us right now. నెట్లో కూడా డాక్టర్ జీవి రావు అనే ఉంది. ఇంతకీ జీబీ అంటే ఏమిటో తెలియలేదు మాకు ఇంతవరకు. It's a big story actually. ప్లీజ్ సార్. GV Rao is Guduru Venkat Rao. ఓహో. What happened was actually when I started my practice actually, then in a place actually, my initial letterhead had G Venkat Rao ane undindi. Right. Then I was practicing in a place actually, then somebody else also had the similar name. ఓ ఓకే. Then I decided to change my name. సో అప్పటి నుంచి అదే అయిపోయింది. So then I changed it to GV Rao. So that's how it happened. Otherwise it used to carry my full name, but it's by chance that actually it happened. So then somebody told me that actually long term it is not good. Then I said no problem, what is that? Abbreviate as GV Rao, what is it? Not going to be. సార్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మీరు ఒక 35 years అయిందా సార్ మీ కెరీర్? 35 years of practice. Yes. సో లాంగెస్ట్ అండ్ క్రిటికల్గా ఉన్న ఇప్పటివరకు చేసిన సర్జరీ అంటే ఏం చెప్తారు సార్? మా దాంట్లో ద గ్యాస్ట్రంటాలజీ సైడ్ ద లాంగెస్ట్ సర్జరీస్ అనేది కాదమ్మా. ద లాంగెస్ట్ సర్జరీ డన్ బై వన్ పర్సన్ కుడ్ బి డ్రమాటికలీ డౌన్ టు లెస్ టైమ్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. కరెక్ట్. So the most complex procedures that we do is Whipple's procedure. అది చెప్పచ్చు, కాంప్లికేటెడ్ అని చెప్పచ్చు. టైం కన్నా కూడా కరెక్ట్. I still, నాకు తెలిసినంత మటుకైతే ఇట్ టేక్స్ అబౌట్, యూజువల్లీ ఎవరిని అడిగినా కానీ తెలిసే ఇట్ విల్ టేక్ 4 hours, 5 hours, 6 hours అంటుంటారు యాక్చువల్లీ. నాకు గుర్తున్న నేను షార్టెస్ట్ టైం దట్ ఐ డిడ్ దట్ సర్జరీ వాజ్ ఇన్ 2 hours టైం. Skin to skin, that is open surgery. That's so it all varies from person and depending on the stature of the patient, weight batti, disease batti, me your assist చేస్తున్నారు దాన్ని బట్టి. You understand? I think so it is variable. But మా దగ్గర మా ఫీల్డ్లో వచ్చేది కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చేదంతా ప్యాన్కాక్స్ సంబంధించిన సర్జరీస్ వస్తుంటాయమ్మా. ద అదర్ సర్జరీస్ మా దగ్గరకు వచ్చేవి ఇప్పుడు ఈ యాసిడ్ కరోజివ్ ఇంజరీస్, ఇవి క్యాన్సర్స్ రొటీన్గా వస్తుంటాయి. దట్ ఈస్ డిఫరెంట్. కాంప్లెక్సిటీ వైజ్ ఈ సర్జరీస్ కొంచెం వెరీ కాంప్లెక్స్ అమ్మా. ఈ కరోజివ్ యాసిడ్ ఇంజెక్షన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా కామన్. సూసైడల్ ఇంటెన్షన్తో ఫుడ్ పైప్ బర్న్ అయిపోస్తారు, స్టమక్ బర్న్ అయిపోస్తారు వాళ్ళకి. ఇప్పటికీ ఉన్నారా సార్? ఎస్, వెరీ హై.
వెరీ హై, మై గాడ్. వెరీ హై. యాసిడ్ తాగేస్తారా? ఎస్, ద టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ కానివ్వండి, హార్పిక్ లిక్విడ్ కానివ్వండి, అది నీజర్ ఫినామినా తీసేసుకుంటారు మేడం. లోపల మొత్తం బర్న్ అయిపోతుంది కదా సార్? మొత్తం యాక్చువల్లీ ద ఫుడ్ పైప్ ఇస్ బర్న్, స్టమక్ ఇస్ బర్న్. సో ఇనిషియల్గా అయితే వాళ్ళని అంతా కన్జర్వేటివ్గా మేనేజ్ చేసి సబ్సిక్వెంట్గా సర్జరీ చేసినప్పుడు దెన్ వీ హ్యావ్ టు టేక్ ద లార్జ్ ఇంటెస్టైన్, మేక్ ఇట్ as a ఫుడ్ పైప్ అండ్ కనెక్టెడ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. దీస్ అ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్, యాక్చువల్లీ టైం కన్జ్యూమింగ్ ప్రొసీజర్స్. సార్ తాగినప్పుడు వాళ్ళు ఒక ఎమోషన్లో తాగేస్తారు. దాని తర్వాత ఫ్యామిలీ సఫర్ అవుతుంది, వాళ్ళు సఫర్ అవుతారు. అండ్ ఎంత చేసినా కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ నార్మల్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్. సో దీస్ ఆర్ ఇంకా ఎస్పెషలీ సిటీలో అంత తక్కువకుండా, బట్ రూరల్ ప్లేసెస్ ఇట్ ఈస్ స్టిల్ చాలా కామన్. ఐ థింక్ రిపర్కషన్స్ ఆర్, అంటే ఫ్యామిలీస్ గో త్రూ ఆల్మోస్ట్ 1-2 years వరకు. చాలా టైం పడుతుంది రికవరీకి. ఎందుకంటే మేము సర్జరీ కూడా చేయాలన్నా కానీ 5 to 6 months వెయిట్ చేయాలి మా అన్నీ సర్దుకునే వరకు. ఆ టైం వరకు వాళ్ళకి ఫీడింగ్ అని ఇదని న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకోవాలి, దాని తర్వాత చేయాలి. సో దీస్ ఆర్ కాంప్లెక్స్ థింగ్ యాక్చువల్లీ. బట్ ఇన్ జనరల్ ఇప్పుడు లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ వచ్చిన తర్వాత సర్జరీస్ have become faster, ఎక్స్పీరియన్స్తోని బికమ్ ఫాస్టర్, అండ్ దెన్ పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ అవుతుందమ్మా ఇప్పుడు నా. అంటే ఇప్పుడు నా ఈరాస్ ప్రోటోకాల్స్ అంటారమ్మా ఇది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రతి పేషెంట్కు రైల్స్ ట్యూబ్ పెట్టడం, క్యాథెటర్ పెట్టడం, డ్రెయిన్స్ పెట్టడం, ఇదన్నీ ఉండేది. అంటే ఇది ఇండివిజువల్ సర్జన్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్. ఇప్పుడు అన్నీ దే షోన్ దట్, అంటే ముక్కులోంచి రైల్స్ ట్యూబ్ పెట్టాలా లేదా, క్యాథెటర్ ఉంచాలా లేదా, డ్రెయిన్స్ ఉంచాలా లేదా, ఉంచితే ఎంత తొందరగా తీసేయాలా. సో ఇవన్నీ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే అమ్మా దెన్ దట్ ద రీజన్, అందుకే ఇప్పుడు రికవరీ ఈజ్ ఫాస్టర్ అమ్మా. ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో చేస్తుంటారు అనమాట. ఇంతకుముందు నాకు యాంటీబయాటిక్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వరమ్మా. ఇప్పుడు మా దగ్గర రొటీన్ ఎలెక్టివ్ సర్జరీకి వస్తే ఒక డోస్ యాంటీబయాటిక్ ఇస్తారు అంతే, దాని తర్వాత ఇవ్వరంత క్లీన్ కేసెస్. యాంటీబయాటిక్ మీద చాలా మిస్పర్సెప్షన్ ఉంది సార్. ఏంటంటే మనం వాడే ప్రతి టాబ్లెట్ మీద మనకి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది, అది మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్టెడ్ అమ్మా. అందుకే ఇది యాంటీబయాటిక్ పాలసీస్ యాక్చువల్లీ మా దగ్గర ఇప్పుడు యాంటీబయాటిక్ పాలసీ ఒకటి ఉందమ్మా. ఇది నేను యాంటీబయాటిక్ రాశానంటే ఐఎమ్ క్వశ్చన్డ్ ఇన్ మై డిపార్ట్మెంట్ యాక్చువల్లీ. ఇట్ గోస్ టు ద AIG. Yes, of course. I have to document why I am giving this antibiotic. I cannot give it on my own. If I have to change my antibiotic, this thing I have to inform the concern, then only they'll approve it actually. I cannot change it. And ఇంకోటి ఏంటంటే మా యాంటీబయాటిక్స్ కూడా దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్, ఈ డిజీజ్కి ఇలాగ ఇవ్వాలా, ఈ ప్రొఫిలాక్సిస్కి ఇది ఇవ్వాలా, ఈ టైప్ ఆఫ్ సర్జరీకి ఇది ఇవ్వాలని గైడ్లైన్స్ ఉన్నాయి మా ఇవన్నీ. సో ఆ గైడ్లైన్స్ ఫాలో కావాలి, మన ఇష్టం వచ్చినట్టు ఏదో ఫాలో చేస్తే కాదు అది. అండ్ ఇట్ హ్యాస్ టు బి గివెన్ అప్రోప్రియేట్ టైం, అప్రోప్రియేట్ ఇస్తే దట్ ఈస్ ఐడియల్. అదర్వైజ్ ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ రిపర్కషన్స్. నిజానికి ఇందాక నేను జస్ట్ 1 minute వెనక్కి వెళ్తాను సార్. ఇలా రూరల్ ఏరియాస్లో అంటే ఐ డోంట్ థింక్ సో సిటీస్లో అంత కొంచెం ఆ కల్చర్ కొంత తగ్గిందేమో అనుకుంటున్నాను. ఇందాక మీరు అన్నట్టు యాసిడ్స్ తాగడం కానీ, హార్పిక్స్ తాగడం కానీ, టాయిలెట్ క్లీనర్స్ తాగడం కానీ, ఐ థింక్ మనం కొంచెం దీని మీద అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. ఇఫ్ వన్స్ అలా చేసిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్, ఎలా మీరు సఫర్ అవుతారని చెప్పినప్పుడు కనీసం ఆ భయానికన్నా ఆగుతారేమో అని కొంత నా ఉద్దేశం. యాక్చువల్లీ ఈ అవేర్నెస్ ఇస్ వెరీ గుడ్ మా. ఇది చాలా టైమ్స్ వీ క్రియేటెడ్ అవేర్నెస్ టాక్స్ అది ఉంటాయమ్మా. వీ క్రియేట్ దిస్ అవేర్నెస్ టాక్స్ చెప్తాం యాక్చువల్లీ. దీస్ ఆర్ ద థింగ్స్ యాక్చువల్లీ. బట్ ఇవన్నీ నీజక్ ఫినామినన్ అయిపోతాయమ్మా. అది సడన్గా స్పర్ ఆఫ్ ద మూమెంట్ దే టేక్ ఎ డెసిషన్ అండ్ టేక్ ఇట్ యాక్చువల్లీ. అండ్ వాట్ ఎవర్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ ఆల్సో యాక్చువల్లీ. వీ సీ చిల్డ్రన్ యాక్చువల్లీ. ఇది ఏంటంటే మా ఇప్పుడు ఎస్పెషలీ కొన్ని విలేజెస్లో ఇప్పుడు ఎంటీ బాటిల్స్ మనం డిస్కార్డ్ చేయము. దాంట్లో ఏదో పెట్టేసి కామన్ ప్రాక్టీస్ అమ్మా. ఎంటీ ఇంటికి వచ్చిన డబ్బాలు ఉంటాయి, గ్లాసులు ఏదో ఉంటాయి కదా, దాంట్లో ఏదో నింపేస్తారు. అది యాక్సిడెంటల్గా దే పుట్ దిస్ యాసిడ్స్ ఆల్సో ఇంటు ద సేమ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. అండ్ వితౌట్ నాలెడ్జ్ దే టేక్ ఇట్ తెలియకుండా. వీ నో చిల్డ్రన్ హూ టేకన్ దిస్ చిల్డ్రన్ యాక్సిడెంట్లీ దే స్వాలో ద థింగ్ బికాస్ దాని లేబులింగ్ ఉండదు, ఏముండదు. ఏదో పోస్ట్ పెడతారు, చిల్డ్రన్ ఎవరో తీసుకొని తాగుతారు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్ సార్ ఎప్పుడైనా అలా యాక్చువల్లీ ఇట్ లైక్ లిటరలీ యాసిడ్ మనం బయట పోస్తే ఎలా ఉంటుందమ్మో అలా కాలిపోతుందమ్మా. అది లోపల మొత్తం కాలిపోతుందమ్మా ఫుడ్. అంటే అది ఎంత స్ట్రెంగ్త్ పట్టి ఎంతసేపు వాళ్ళు నోట్లో ఉంచుకున్నారు, మింగారా, ఎంత అమౌంట్ తీసుకున్నారు, దాన్ని బట్టి ద డ్యామేజ్ కెన్ బి ఎనీవేర్ ఫ్రమ్ ద ఓరల్ క్యావిటీ, ఫుడ్ పైప్, స్టమక్. సో ఈ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుందమ్మా అది. సో ఇంకా దానికి అది ఇనిషియల్గా చూసినప్పుడు మనం ప్రికాషన్ తీసుకొని మెడికేషన్స్ అది ఎంత తగ్గించాలని తగ్గిస్తాము.
కానీ మొత్తం దాని ఎఫెక్ట్ మొత్తం యాంటీ యాసిడ్ ఇది అని లేదమ్మా అది. ఇప్పుడు వాళ్ళు అది జరిగిన తర్వాత ఫుడ్ అయితే మనం ఆ టైంలో ఇవ్వలేము. ఐ థింక్ అప్పుడు ఏం చేస్తారంటే టెంపరీగా ఇక్కడ నుంచి ఫీడింగ్ ట్యూబ్ పెట్టి ఫీడ్ చేస్తుంటాము. ఒకవేళ జీర్ణ వాహికే అన్నవాహిక మొత్తం ఐ మీన్ ఇంటెస్టైన్ మొత్తం కూడా డ్యామేజ్ అయితే అంటే యూజువల్గా ఇది ఏంటంటే అమ్మా ఫుడ్ పైప్ స్టమక్ వరకు ఉంటుంది. సో ఈ ఫీడింగ్ ట్యూబ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ పెడతాం, పెట్టేసి వి మెయింటైన్ దెమ్ ఫర్ ఫీడింగ్ కంటిన్యూస్గా. ఈ మటుగా ఈ స్కార్ రీమోల్డింగ్ అంటారు, ఎంత స్కారింగ్ వస్తుందో చూసి ఎంత ఈ మధ్యలో కొన్ని వాటికి ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా కొంతమంది డైల్యూట్ తీసుకున్నారనుకోండి అమ్మా, కొంచెం సిక్సెస్ ఉంటే అది ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. కానీ మరీ సివియర్గా ఇంజరీస్ ఉంటే మాత్రం అది సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ నౌ ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ 100% అందరూ సర్జరీకి వెళ్తారనట్లేదమ్మా. కొంతమంది ఎండోస్కోపీ ద్వారా మనం డైలిటేషన్ చేస్తాము, డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ద థింగ్. ఈ మధ్య యూట్యూబ్లో చాలా వీడియోల్లో ఎంటీ స్టమక్తో పరగడుపున మీరు ఈ నీళ్లు తాగండి, మీ కిడ్నీ లివర్ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది అనే వీడియోలు ఎక్కువ వస్తున్నాయి సార్. నిజానికి యాజ్ అ డాక్టర్గా ఇది తాగితే క్లీన్ అయిపోతుందని ఉంటుందా సార్ నిజానికి? వాట్ యు అడ్వైస్? ఫ్రాంక్లీ స్పీకింగ్ యాక్చువల్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ యాక్చువల్లీ, బికాస్ there is a natural mechanism in which in our body మన న్యాచురల్గా బాడీ కొంచెం ఆమ్లం అంటూ సెక్రీట్ అవుతుంది. అది దానికి ఒక పర్పస్ ఉందమ్మా. దానికి కొన్ని జబ్బులలో ఎక్కువ సెక్రీట్ అవ్వచ్చు, వాటికి డెఫినెట్లీ వీ కెన్ అది ట్రీట్ చేయొచ్చు. బట్ నార్మల్గా ఉండే పేషెంట్స్కి నార్మల్గా బాడీలో వెదర్ మనకి నచ్చినా నచ్చకపోయినా కొంచెం ఆమ్లం డెవలప్ అవుతుంది, దాన్ని కొంచెం పర్పస్ ఉందమ్మా దానికి ఒకటి. మీరు దానికోసమని ప్రతిరోజు దాన్ని నీళ్లు తీసుకుని దాన్ని డైల్యూట్ చేసేసి, లేకపోతే గ్యాస్ వస్తుందని ప్రతిరోజు ఒక యాంటాసిడ్ ట్యాబ్లెట్ వేసుకొని దాన్ని డైల్యూట్ చేసేస్తే దాని రిపర్కషన్ దానికి ఉంటాయి కదమ్మా. అది చేయాల్సిన పని ఆపేసి అది చేయాల్సిన పని. సో నార్మల్లీ ఇప్పుడు అది తీసుకుంటే దట్ యాసిడ్ కొన్ని జర్మ్స్ని కిల్ చేస్తుంది. అది లేకపోతే అది కిందికి వెళ్ళి వేరే ఫంక్షన్ చేస్తుంది. దోస్ బ్యాడ్ బగ్స్ ఇన్ ద బాడీ కెన్ గ్రో అండ్ కాస్ట్ అప్. సో ఇన్ జనరల్లీ దిస్ ఇస్ నాట్ తాగేంత నీళ్ళు తాగాల, బట్ నాట్ లైక్ ఏదో సిస్టమ్ ఫ్లష్ చేస్తానన్నట్టు 2 లీటర్లు 3 లీటర్లు తాగేస్తుంది. దట్ ఈస్ నాట్ అన్ అడ్వైజబుల్ థింగ్. సైన్స్ వైజ్ ఇట్ ఇస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ థింగ్ యాక్చువల్లీ. యూ టేక్ మార్నింగ్ తీసుకోండి, గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, దట్స్ ఓకే, పర్లేదు. బట్ నాట్ లైక్ టేకింగ్ 2-3 లీటర్లు తాగేస్తానంటే ఇది. అండ్ దర్ ఇస్ ఇంకోటి మిస్కాన్సెప్షన్ అమ్మా, పబ్లిక్లో కూడా మిస్కాన్సెప్షన్. ఏదో కొంతమంది అంటారు అది నాకు 2 లీటర్స్ వాటర్ తాగేది మోషన్ రాదంటారు. దట్ ఈస్ నాట్ నో లింక్ టు దట్ యాక్చువల్లీ, ఇట్స్ మోర్ ఏ సైకలాజికల్ థింగ్ యాక్చువల్లీ. చాలా మంది చెప్పేది ఏంటంటే నాకు శనగపిండి పడదు, శనగపప్పు పడదు, పెసరపప్పు పడదు, దీనివల్ల నాకు ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది, తేనుపులు వచ్చేస్తాయి, గ్యాస్ ఫామ్ అవుతుంది అని వీళ్ళే ప్యాంటడాకో ఇంకోటి వీళ్ళే వేసేస్తారు. దానికి ఒక సిస్టమాటిక్నెస్ కానీ ఇది అసలు మనకి సరిపోతుందా లేదా? పర్సన్ టు పర్సన్ ప్రతి బాడీ డిఫరెంట్గా. సైడ్ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ యువర్ రైజ్డ్ అమ్మా. ఈ ప్యాంటసిడ్ పీపీఐస్ అంటారు ఇప్పుడు, దీస్ మన దగ్గర దే ఆర్ అవైలబుల్ ఆన్ కౌంటర్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసేసుకుంటారు. నా వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ మీరు అన్నది, వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ నాట్ ఎవ్రీ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ దిస్, వన్ ఆఫ్ ద కాజెస్ ఈస్ పీపీఐ యూసేజ్. పీపుల్ తీసేసి వాడుతూనే ఉంటారు కొంతమంది. ఇప్పుడు యాక్చువల్లీ పీపుల్ యూజ్ 15 years 20 years వాడుతూనే ఉంటారు వాటిని వితౌట్ ఈవెన్. అది ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది అంతే. అది తీసుకోకపోతే ఇంకేది కాదు. అండ్ ఇంకా అది తీసుకొని దే అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్, గ్యాస్కి అదే, అది మోషన్ పోవడానికి అది, అన్నిటికీ అది. ఇట్ ఇస్ లైక్ జిందా తెలిసిపోతుంది అనమాట. సర్వరోగ నివారణ అంటారు చూడండి, ఒకదాన్ని తీసుకుంటే అన్నిటికీ పనిచేస్తుంది అంటారు. అట్లాంటిది అయిపోయింది అది. గ్యాస్ టాబ్లెట్ ఇస్ బికమ్ లైక్ దట్. సార్ అంటే నేను ఎక్కువ విన్నది ఏంటంటే క్రానిక్ డిసీజెస్ వాళ్ళు ఈసోజ్ వేసుకుంటే కనుక మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఏ ఏజ్ వాళ్ళైనా వేసేసుకోవచ్చు ఈసోజ్ అని నేను 2-3 దగ్గర విన్నాను. ఇట్ ఈస్ నాట్ రైట్. ఇంత పీపీఐ అంత అంటే ఓకే అంత ఇచ్చేది అవసరం లేదు. సింపుల్ అంటాసిడ్స్ క్యాన్ డూ దట్ యాక్చువల్లీ. గ్యాస్ కావాలంటే ఏదో సింపుల్ అంటాసిడ్స్ క్యాన్ తీసుకోవచ్చు, సుక్రాల్ఫేట్ సొల్యూషన్స్ దొరుకుతాయి, అట్లాంటివి తీసుకోవచ్చు అవి. కానీ అది అడిక్షన్ లాగా అయిపోతుందమ్మా. అండ్ హాఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. అగైన్ ఇదేంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు యూ ప్రొడ్యూస్ మోర్, యూ స్వెట్ మోర్, యూ యూరినేట్ మోర్. లైక్ వైజ్ స్టమక్లో కూడా సెక్రేషన్స్ ఎక్కువ అవుతాయి. సో కొంచెం బర్నింగ్ అది ఉంటుంది. సో దాన్ దే స్టార్ట్ టేకింగ్ ఇట్. కానీ నిజానికి గొంతు మంట అనేది ఎసిడిటీ స్టార్టింగ్ అని అనుకోవచ్చా, లేకపోతే అది ఒక స్టెప్ అబవ్ ఉన్నట్టు? గొంతు మంట అనేది ఇట్స్ రిఫ్లెక్స్ అమ్మా. రిఫ్లెక్స్ అంటే నార్మల్గా యాసిడ్ ఉండేది స్టమక్లో. స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ ఫుడ్ పైప్లోకి వచ్చిందంటే ఫుడ్ పైప్ స్టమక్ జంక్షన్ ఏదైనా కొంచెం లూజ్ అయితే ఉంటుంది. సో అది నార్మల్గా
యాసిడ్ అనేది మీదికి వస్తే ఎక్విప్మెంట్ లూజ్ అయిపోవడమా సార్? మరి దారుణంగా వాల్వ్ అంటారమ్మా. అదే దానికి వాల్వ్ ఉంటుందమ్మా. దర్ ఇస్ వాల్వ్ కాల్డ్ యాక్చువల్లీ జంక్షన్ ఆఫ్ ఫుడ్ పైప్ అండ్ స్టమక్ ఇస్ కాల్డ్ ఈసోఫేగోగ్యాస్ట్రిక్ జంక్షన్. లూజ్ అయితే ఏం చేస్తారు? అది అక్కడ చిన్న లూజ్ అవుతుంది, అది లూజ్ అవుతే దాని రిఫ్లెక్స్ వస్తుంది. ఓకే. సో దానికి యూజువలీ అప్పుడు ఏం చేస్తారు, ఇనీషియల్గా ఇది మీదికి రాకుండా న్యూట్రలైజ్ చేయడానికి టాబ్లెట్స్ ఇస్తారు. లేదు ఇంకా మరీ సివియర్గా ఉంటే, మరీ ఎక్కువ వాల్యూమ్ వచ్చి బాగా తేన్పు వాల్యూమ్ అప్పుడు సర్జరీ చేసి అది వాల్వ్ టైట్ చేస్తారు. దానికి ఎండోస్కోపీ ద్వారా చేస్తారు. ఇనిషియల్ స్టేజెస్ ఉంటే, కొంచెం లేట్ ఉంటే లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు. రైట్. అంటే దీనికి ఫుడ్ గొంతులోకి రావడానికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? ఎస్ 100%. ఇట్స్ కాల్డ్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారమ్మా. హార్ట్ బర్న్ అంటే అన్ని హార్ట్ బర్న్స్ మళ్ళీ దీనివల్లే కాదు. హార్ట్ బర్న్ కుడ్ బి బికాస్ ఆఫ్ కార్డియక్ రీజన్స్ ఆల్సో అమ్మా. సో ఎనీబడి హూస్ గాట్ హార్ట్ బర్న్ ఉంటే యూ హ్యావ్ టు గెట్ ఇవాల్యుయేటెడ్ బై క్లినిషియన్ చూపించుకోవాలమ్మా. సో ఇది చూపించుకున్న తర్వాత వాళ్ళకి ఎస్పెషలీ 40+ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా చూపించుకోవాలి. అది హార్ట్ డిసీజ్ వల్ల కూడా హార్ట్ బర్న్ వస్తుంది. అండ్ దీనివల్ల రిఫ్లెక్స్ వల్ల కూడా అవుతుంది. సో ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్. అండ్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది మన డయట్ వల్ల కానీ, మన హ్యాబిట్స్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్స్, దీనివల్ల వస్తుంటాము. దిస్ సాఫ్ట్ డ్రింక్స్. సో దిస్ బికమ్ ఎ ఫ్యాట్. అయితే మనం ఒప్పుకున్నా ఇది వాడుతుంటారు. ఇది వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవి, దానికి మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ దీని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. శుభ్రంగా చికెన్ బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగకపోతే డైజెస్ట్ అవ్వదు, లేదా టీ తాగకపోతే డైజెస్ట్ అవ్వదు అంటారు. దట్ ఈస్ సో ద కాంబినేషన్ ఇస్ ఇట్ రియల్లీ వర్క్ సార్? నో అమ్మా, ఐల్ టెల్ యూ. బేసికలీ సింపుల్గా చెప్పాలంటే, మనం తినే ఫుడ్ స్టమక్లోంచి ఎంత తొందరగా ఎంటీ అవుతుంది అన్నది మన టైప్ ఆఫ్ ఫుడ్ బట్టి ఉంటుంది. నార్మల్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తొందరగా ఎంటీ అయిపోతుంది. ప్రోటీన్ ఫుడ్స్ కొంచెం లాంగర్, ఫ్యాటీ ఫుడ్ స్టిల్ టేక్స్ లాంగర్. సో ఇప్పుడు మీరు అన్నట్టు బిర్యానీ తిన్న తర్వాత అనిపించి ఇట్ టేక్స్ టైం. సో స్టమక్ ఫుల్ బ్లోటెడ్. సో దానికి ఏం చేస్తారు, పీపుల్ ఫీల్ అది సాఫ్ట్ డ్రింక్, ఫిష్ కంటైనింగ్ డిసీజ్, బర్ప్ వస్తే దే ఫీల్ బెటర్. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఓన్లీ part of the gas comes out, rest of the thing goes into the intestines and they feel bloated. For the next 1-2 days they say malli bloating antaru daniki. So soft drinks absolutely no. We should not encourage soft. Any fish containing drink is absolutely. కానీ sometimes sir పాతకాలం నాటి వంటింటి చిట్కాలు, వాము పొడి కానీ లేదా జీలకర్ర తాగడం, ఇలాంటివే కొన్ని కొద్ది గొప్ప ఆరోగ్యానికి ఇస్తాయేమో. These are good. Absolutely. They have got some scientific basis. I think they can be used. I cannot vouch for it, but we are not the same thing. If you see turmeric now, suddenly there is a lot of talk about turmeric. ఇప్పుడు అంతా ఈవెన్ అలోపతి డాక్టర్స్ have started మెడిసిన్స్ కమింగ్, క్యాన్సర్ డ్రగ్స్ వస్తున్నాయి ఇప్పుడు, టర్మరిక్ బేస్డ్ డ్రగ్స్ వస్తున్నాయి. సో టర్మరిక్ has suddenly found న్యూ దిస్ థింగ్ యాక్చువల్లీ, మన పాతకాలం దిస్ థింగ్. కానీ మనిషి బాడీలో మేజర్ పార్ట్ మీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కిందకే వస్తుంది. ఇక్కడి నుంచి మన మోషన్ వే వరకు కూడా మొత్తం మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులదే, కరెక్ట్గా చెప్పాలి. అబ్సల్యూట్లీ. ఆ ప్లేస్లో ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇనిషియల్లీ అందరు అనేవాళ్ళమ్మా, హార్ట్ ఈజ్ ద ఫేస్, యువర్ ఫేస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హార్ట్ అనేవాళ్ళు. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఫేస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ గట్. యువర్ సిస్టమ్ ఈజ్ గుడ్, యూఆర్ అబ్సల్యూట్లీ గుడ్. ఇట్ నాట్ ఓన్లీ దీనివల్లే కాదమ్మా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు నౌ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ మైక్రోబయోమ్ అంటాం ఇప్పుడు, ద న్యాచురల్ మైక్రోబయోమ్, వాట్ ఎవర్ యూ గ్రోయింగ్. సో అన్ని డిజీజెస్కి నౌ ఇట్ ఈస్ లింక్ టు మైక్రోబయోమ్. ఇన్ఫ్యాక్ట్ అంటే నాట్ ఓన్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజీజెస్, ఆల్ డిజీజెస్ సీమ్డ్ అందరికీ లింక్ ఫైనలీ మైక్రోబయోమ్ లింక్ వచ్చేలాగా చూడపోతే రాను ప్రతి ఒక్క డిజీజ్కి దేర్ సమ్ మైక్రోబయోమ్ లింక్ యాక్చువల్లీ. సో అల్టిమేట్లీ ఏమవుతుందంటే, ఇఫ్ యువర్ గట్ ఈస్ హెల్దీ, యూఆర్ అబ్సల్యూట్లీ హెల్దీ. సో దానికోసమే చెప్తాము, ఈట్ healthy so that you stay healthy. Avoid junk foods. Actually take a lot of fruits, vegetables. Usually చెప్తుంటాం, actually the brighter the fruit, darker the fruit, more antioxidants. ఫ్రూట్స్ తింటేమ్మా ఫైబర్ వస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్. జనరల్ ప్రాక్టీస్ ఇప్పుడు చూస్తుంటారు, ఇప్పుడు మీరు యాంటీ ఆక్సిడెంట్ క్రీమ్స్ రాసిస్తుంటారు. The other day one girl came to me who's got a antioxidant cream which worth about 15,000 rupees అంటుంది. I told her actually, నేను అన్నానమ్మా ఇది పనిచేసి
రా డ్రై ఫ్రూట్స్ తీసుకో తల్లి 2 weeks వాడు, ఎక్స్పెన్స్ ఆఫ్ 500 rupees అండ్ యువర్ స్కిన్ విల్ గ్లో బెటర్ దెన్ యాంటీ ఆక్సిడెంట్ క్రీమ్. సో బేసికలీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్ దట్ వీ హావ్. ఎక్కడ సార్ వేర్ ఇస్ ద రియల్ ఫ్రూట్ అంటే ఏం చెప్తారు? ఎనీ డార్క్ ఫ్రూట్ ఇస్ బ్లూబెర్రీస్. అంటే ఒకటిలేండి, పప్పాయ, జామకాయలకి ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియాలిటీ లేదు కానీ బ్లూబెర్రీస్ యాక్చువల్లీ దేర్ ఆల్ వెరీ హై యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అమ్మా, హై యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్. అండ్ ద వెల్ బీయింగ్ ఇస్ బేసికలీ బికాస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్. అవును. సో బేసికలీ సో యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ మైక్రోబయోమ్ అండ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. పాతకాలంలో ఒక 3-4 జనరేషన్స్ క్రితం మనం చూసుకుంటే మనం ఏది తింటామో అదే మన మనసుని, మన మైండ్ని, మన బిహేవియర్ని సెట్ చేస్తుంది అని, అదే ఆరోగ్యం అని చెప్పేవాళ్ళు కదా. చద్దన్నం తినేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. నౌ దే సెల్లింగ్ ఇట్ నౌ ఫర్ $100 నౌ. ఇది న్యూ ఫ్యాడ్. ఇప్పుడు కొత్త వాళ్ళు అందరూ సద్దన్నం తింటున్నారు పిల్లలు. ఇప్పుడు ముందు మేము చెప్తే వినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరు వచ్చి చెప్తే శంకర్లో పోసి తింటా అవుతుంది. బయట వాళ్ళు చెప్తే వింటారు. ఇప్పుడు నా చూడండి వెస్ట్లో ఇప్పుడు సద్దన్నం అమ్ముతున్నారు ఇప్పుడు అక్కడ వెస్ట్లోకి పోతే. అవును. రీసెంట్లీ వెన్ ఐ వెంట్ టు సెల్లింగ్ సద్దన్నం అమ్ముతున్నారు అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈటింగ్. అది అసలు యాక్చువల్లీ ఎవరి పద్ధతి చెప్పండి? ఇండియాదే. సో నేను నేర్చుకుంటారమ్మా యాక్చువల్లీ. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డోంట్ యూజ్ మైదా అని చెప్తారు. కానీ మైదా లేని ప్రోడక్ట్ ఎక్కడుంది సార్? ప్రతి స్వీట్లోనూ మైదా ఉంది, కేక్స్లో, చపాతీల్లో, రోటీస్లో, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. కానీ మీరు ఎలా అవాయిడ్ చేస్తున్నారు దాన్ని? అమ్మా దిస్ అగైన్ అంటే మన ఇండివిజువల్ ఈటింగ్ హ్యాబిట్స్ బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు ఇండివిజువల్ ఈటింగ్ హ్యాబిట్స్ బట్టి ఉంటుంది అయితే. అంటే ఇప్పుడు పార్ట్లీ ఇట్ ఈస్ ఏమంటారంటే ఇది ఇండస్ట్రీ డ్రివెన్ అంటారు, ఇప్పుడు ఏమంటారు, ఇట్ ఈస్ బేసికలీ అడ్వర్టైజ్మెంట్ డిపెండెంట్ అంటారు. అండర్స్టాండ్ అమ్మా, ఏది చూస్తే అది కొంటాం మనం. అవును అవును. మొన్నటి వరకు మన దగ్గర మిల్లెట్స్ అనేది వినేవాళ్ళు. ఇప్పుడు స్టోర్కి వెళ్తే వాడు మిల్లెట్స్ బయట పెడతాడు, వీటి వెనకాతలు పెడతాడు. సో అందరు అనుకుంటారు ఎవ్రీబడి పర్చేసెస్ దిస్ థింగ్. యాక్చువల్లీ ఈ సోషల్ మీడియా హస్ క్రియేటెడ్ ఎ బ్లాక్ దిస్ థింగ్. somebody says okay black tea is good, then everybody starts. అందరూ ఇంకా అదే మొదలు. Somebody says green tea is good, everybody will try. Yeah, see it's a fad actually, nobody follows, and social media has got a bad influence actually. అదే కదా సార్, అందుకే మేము నిజంగా చెప్తున్నాను సార్, రియల్ కాంటెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి జనాలకి ఇది నిజం అని చెప్పడానికి మేము కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అబ్సల్యూట్లీ రైట్. టు బి ఫ్రాంక్, యాక్చువల్లీ ఈ కామన్ ప్రాబ్లమ్స్ లైక్ దిస్ మీరు అన్నట్టు అవేర్నెస్ తీసుకురావాలమ్మా. సర్జరీస్ గురించి, టెస్ట్లు అవసరమా లేదా, గ్యాస్ అనే దానికి, ఇది డయట్ గురించి. కానీ ఎంత చెప్పినా ఇప్పుడు మా దగ్గర సింపుల్గా చెప్పాలంటే మా దగ్గర మేము రూరల్ సర్వే చేస్తాం. మా దగ్గర యాజ్ ఎ పార్ట్ ఆఫ్ CSR యాక్టివిటీ వీ డూ రూరల్ ప్రోగ్రామ్. రూరల్ ప్రోగ్రామ్కి అక్కడికి వెళ్తే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటాం, అందరూ అనుకుంటే ఏదో సిటీలో ఉండడం వాళ్ళకే వస్తుందని. ఇప్పుడు సర్ప్రైజింగ్ ఇప్పుడు చూస్తే అక్కడ ఊర్లలో ఇన్సిడెంట్స్, సిటీలో ఇన్సిడెంట్స్ ఒకటే ఉంది. అది వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే అమ్మా, ద సేమ్ బ్రాండ్ ఇక్కడ అమ్మినవి అన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను సిటీలో ఉండేది, నేను ఇప్పుడు సపోజ్ నేను 100 rupees ప్యాక్ పెట్టుకుంటానమ్మా, అక్కడ అది వాళ్ళు చిన్న ప్యాకెట్లు వేసి 5 రూపాయలకి అమ్ముతున్నారు. సో ఇది చూస్తే అది టోటల్గా చేంజ్ అయిందమ్మా. మన సర్వే చూస్తే మేము కూడా అంటే గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసాం. కానీ ట్రెమెండస్లీ హ్యూమన్ హెల్త్ మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది కదా సార్. 100% డ్యామేజ్ అవుతుంది. కొత్త జబ్బులు వస్తుంటాయి. ఇప్పుడు ఏమేమి వస్తాయో తెలియదమ్మా, ఏం కార్సినోజన్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్స్ అనేది కార్సినోజన్ వల్లే కదమ్మా. ఇప్పుడు పేషెంట్స్ ఈ క్యాన్సర్ మాకు ఎందుకు వచ్చిందంటే దానికి రీజన్ లేదు తల్లి. అంటే కొన్నిటికి చెప్పొచ్చు కానీ, బట్ ప్రతి పేషెంట్కి మాకు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇది సమ్ ఎక్స్పోజర్ టు సమ్ కెమికల్, సమ్ కార్సినోజన్ సమ్వేర్. సో దానితోడు యాక్చువల్లీ మా ఇన్స్టిట్యూట్లో బెస్ట్ ఏంటంటే ఇంకోటి రీసెర్చ్ వింగ్ ఒకటి ఉంది మా దగ్గర, మీరు చూసే ఉంటారు. అంటే క్లినికల్ సైడ్ చేస్తుంది ఒకటేమా, రీసెర్చ్ సైట్ ఒకటి మాది. అంటే దిస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ మాకు వేర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ PhDs, 20 PhDs ఆర్ వర్కింగ్ విత్ అస్. అంటే మాది ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అంటాం. అంటే వాట్ కెన్ బి ప్రాక్టీస్డ్ ఇంటూ క్లినికల్ సైడ్ చేస్తుంటాం మాది. రైట్. కోవిడ్ టైంలో మేము చాలా చేసాం. అంటే విచ్ వ్యాక్సిన్ ఈజ్ బెటర్, ఈ వ్యాక్సిన్ తర్వాత ఇది తీసుకోవాలా, మా దగ్గర నుంచి వచ్చాయి మా పేపర్స్ అన్నీ. లైక్ వైజ్ ఇప్పుడు ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని సో మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది. సో కొత్త టైప్ ఆఫ్ ఈ హెపటైటిస్ వైరస్ ఒకటి ఉంది, అది మా దగ్గర నుంచి ఒకటి చూసాం ఒకటి. సో విల్ గెట్ పబ్లిష్డ్ యాక్చువల్లీ. సో ఈ డాక్టర్స్కి అనేదమ్మా ఇప్పుడు ఇన్ అడిషన్ టు క్లినికల్ ప్రాక్టీస్ వాళ్ళకి ఒక క్యూరియాసిటీ అనేది ఉండాలమ్మా. అంటే రాగానే ఆపరేషన్ చేశాను అనేది కాకుండా వై, హౌ అనేది ఒక క్వశ్చన్ రావాలి.
ఈ వై హౌ అనే క్వశ్చన్ వచ్చేటప్పుడమ్మా దెన్ ఈ బేసిక్ సైంటిస్ట్తో ఇంటరాక్ట్ అవుతుంటామమ్మా. మనం అడిగిన దానికి దెన్ ట్రై టు ఫైండ్ సొల్యూషన్స్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ఈ కరోజిన్ ఇంజెక్షన్ వాళ్ళు వచ్చిన వాళ్ళకమ్మా ఇప్పుడైతే మేము ఇంటెస్టైన్ తీసుకొని బైపాస్ చేస్తాం. మా దగ్గర ఇప్పుడు ల్యాబ్లో వి ట్రైంగ్ టు గ్రో ఫుడ్ పైప్ ఇన్ ద యానిమల్ రైట్ నౌ అండ్ we have succeeded in growing a centimeter of food pipe in the lab. రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. We have a research center. నైస్ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను యాజ్ అ జర్నలిస్ట్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మన ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా లెస్ ఉంది. We go to the research center, then we have a research center. We have grown small food pipe in the animal models. So it takes some time. Clinical value రావాలంటే టైం పడుతుందమ్మా, బట్ ఇట్ డెఫినెట్లీ కమ్ అప్. అండ్ మా దగ్గర లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద రీసెర్చ్. మా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ క్లినిషియన్ హెస్ గాట్ సమ్ ఇంట్రెస్ట్ బియాండ్ ద న్యాచురల్ థింగ్స్. somebody interested in research, somebody in robotics, somebody in, so we give that spice so that people can everyone so that they can spend their time in their respective areas. Right. And also we giving managerial skills. ఇప్పుడు ఎట్లంటే యాజ్ యూ ప్రాక్టీసింగ్ యాక్చువల్లీ ద ప్రాక్టీస్ ప్యాటర్న్స్ ఆర్ సో దట్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఆల్సో. టైం మేనేజ్మెంట్ అంటారు, మ్యాన్ మేనేజ్మెంట్ అంటారు. ఇవన్నీ ఎవరు మెడికల్ స్కూల్లో ఎవరు నేర్పించరమ్మా. సో మాకు వీఆర్ హ్యావింగ్ కోర్సెస్ విత్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళతో వీళ్ళతోని. అండ్ టు ఇన్నోవేషన్స్ వల్ల వీ టైడ్ అప్ విత్ ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, వీళ్ళందరితో కొలాబరేట్ చేస్తుంటామమ్మా. So that we can have some solutions which are faster. Right. The advantage of that is మా దగ్గర నుంచి lot of ideas that generated మా దగ్గర ట్రాన్స్లేట్ అయ్యి టెక్నాలజీ కింద వచ్చాయి, యూజ్ అవుతున్నాయి. మా దగ్గర లాట్ ఆఫ్ ప్రోటోటైప్స్ ఎక్కడైతే వస్తాయో ఫస్ట్ మా దగ్గరకు వస్తాయి టెస్టింగ్కి. మా దగ్గర వీఆర్ ఏజ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ దట్ holistic approach. And we are very fortunate that we are working here, we have access. Goodwill generated that over the period of time has led lot of people to మా మీద కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంటారు ఎక్విప్మెంట్ అది చూడడానికి ఇది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. సార్ తర్వాత జిమ్కి వెళ్ళేవాళ్ళు ప్రోటీన్ షేక్స్ తీసుకుని జిమ్ చేస్తూ ఉంటారు, లేదా హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ మిల్క్ షేక్స్ కూడా చాలా వచ్చేసాయి యాక్చువల్లీ. సో ఇవి తీసుకుని అంటే ప్రొఫెషనల్గా ఇంత బాడీ పెంచే మీరు వీడియోలు చూసే ఉంటారు. వీటి వల్ల నిజంగా జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళకంత బాడీ అక్కర్లేకపోయినా, అంత ప్రోటీన్ మిల్క్ షేక్స్ తీసుకోని అవసరం లేకపోయినా టీనేజ్ పిల్లలతో సహా తీసేసుకోవడం, నేను మా ఇంట్లో చాలా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటా. నన్ను ఒక హిట్లర్ని చూసినట్టు చూస్తారు. సో శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళకి వినిపిద్దామని నా ఉద్దేశం. అమ్మా ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇది నేను కూడా ఇప్పుడు ప్రాక్టీస్లో చూస్తుంటే డైలీ ఇద్దరు ముగ్గురు అయితే చూస్తుంటాం మనం. వీళ్ళు ద మూమెంట్ వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ ట్రైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు టార్గెట్ ఇస్తారు వాళ్ళకి, నాకు 6 ప్యాక్ కావాలని చెప్తే ఇంక వాడు ఏం చేస్తారు వాళ్ళు ఆపరేసి వాడు డైట్ ఇచ్చేస్తాడు. ఇట్స్ ప్రిడామినెంట్లీ ప్రోటీన్ డైట్, ఫైబర్ ఉండదమ్మా దాంట్లో. వాళ్ళ ఒపీనియన్లో ఫైబర్ అంటే బనానాస్, దట్ ఈస్ రాంగ్. వాడు ట్రైనర్ ఒపీనియన్ ప్రకారం ఫైబర్ అంటే బనానాస్, ప్రోటీన్ అంటే ఎగ్ వైట్ అండ్ చికెన్. సో వాడు ప్రతిరోజు వాడిని 10 ఎగ్స్ తినేసేమని, ఎగ్ వైట్ తినమని, చికెన్ తినమని, బనానాస్ తినమంటే ద ప్రాబ్లమ్ ఈజ్ యాక్చువల్లీ చెప్పుకోలేనిది ఇదేంటంటమ్మా, నౌ పీపుల్ ఆర్ కమ్ టు అస్ నౌ ద స్టూల్ గెట్స్ కాన్స్టిపేటెడ్ అండ్ దే హ్యావ్ ప్రాబ్లమ్ సెకండరీ టు దిస్. ఒకసారి కాన్స్టిపేషన్ వచ్చిందంటే the entire system goes haywire ma actually. See, I'll say ours is a bowel conscious nation, India. Unless and until we move the bowel, you don't feel comfortable. Correct. If you don't move, the whole day you're irritable. And because of this, the piles, the fissures, the fistulas is because of constipation. And this is because of the younger generation, the high protein. Protein మొత్తం డైజెస్ట్ అయిపోతుందమ్మా, ఫైబర్ తింటే కానీ మన బౌల్ మూవ్ కాదు. కరెక్ట్. నేను వాళ్ళకి చెప్తాను మీరు ప్రోటీన్ తినొద్దని అనట్లేదు, బట్ వాడికి టార్గెట్ ఇచ్చిందంటే బ్యాలెన్స్ ఉండాలి. వాడికి టార్గెట్ ఇచ్చి నాకు 6 ప్యాక్ కావాలంటే వాడు హీల్ టెల్ యూ ద థింగ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇవి సోషల్ ఇష్యూస్, ఎవరు చెప్పుకోలేరు, వాడికి పోయి చెప్పలేరు కదా నాకు ఈ ప్రాబ్లం ఉంది. కరెక్ట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మా. సో ఐ ఫీల్ ఫైబర్ తీసుకోవాలమ్మా, ఫైబర్ బ్యాలెన్స్ చేసి తీసుకోవాలి. మరీ ప్యూర్గా ప్రోటీన్ తినేసి ఏదో తినగాని ఆ మెడిసిన్ తీసేసుకొని మజిల్ బిల్డప్ చేసినందువల్ల అది ఉపయోగం ఉండదు. అది దట్ ఈస్ ఓన్లీ ట్రాన్సియంట్ అమ్మా. దాన్ని మెయింటైన్ చేయాలంటే అంటే కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అది మెయింటైన్ చేస్తారు. అది కూడా మీరు చూసే ఉంటారు, కొన్ని రోజుల వరకు మెయింటైన్ చేయగలుగుతారమ్మా.
ఎల్లకాలం అది అది కష్టం సార్. ఎల్లకాలం మెయింటైన్ చేయాలంటే వీలు పడదు అది. దాని తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్ చాలా ఉంటాయి అమ్మా. అవును. సో ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం బెటర్, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవడం బెటర్. ఐ థింక్ దీస్ ఆర్ బెస్ట్ యాక్చువల్లీ. ఫాస్ట్ ఫుడ్స్ యాజ్ ఫర్ మొత్తం అవాయిడ్ చేయడం బెటర్ యాక్చువల్లీ. దట్ ఈస్ ఫేర్ అమౌంట్ ఆఫ్ కర్డ్ డైట్లో తీసుకోవడం బెటర్. గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ చెప్పినట్టు పికిల్ తీసుకోవాలి, దట్స్ అ గుడ్ కార్బోనేటివ్. సో దీస్ ఆర్ ఆల్, అంటే దానికి సైన్స్ ఉందమ్మా. స్లోలీ ఇప్పుడు నేను చద్దన్నం తిన్నట్టు కొన్ని రోజుల తర్వాత అది కూడా చెప్తారమ్మా. అప్పుడు వెస్ట్ రోడ్లో చెప్తారు. అప్పుడు మొన్నటికి ఏమన్నారంటే పచ్చళ్ళు ఉప్పు నిలవ ఉంటుంది కాబట్టి ఆవకాయలు యాంటీ ఆక్సిడెంట్ అమ్మా, యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇట్స్ అ కార్బోనేటివ్. యా, ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్, ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. అది ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, దానికి కూడా మళ్ళీ ఎవరో చెప్పాలి. ఎవరో చెప్తే ఇప్పుడు చద్దన్నం తిన్నట్టు కొన్ని రోజుల తర్వాత అది కూడా తింటాం, పికిల్ తింటారు. కొన్ని రోజుల తర్వాత తింటారు అది. మనం చెప్తే వినరమ్మా, అది తింటారు. వచ్చినప్పుడు తింటారు అది. వాళ్ళ గ్రూప్లో ఎవరైనా చెప్పాలి పిల్లలకి పికిల్ తింటే బెటర్ అంటే ఒకటి తినేస్తారు అందరూ ఒకటే. అప్పుడు ఇక స్టోర్లలో కూడా అన్ని పికిల్స్ బయటకు వచ్చేస్తాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఆల్కహాల్, ఏ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళైనా సరే సంవత్సరానికో 2 ఏళ్ళకో ఒకసారి నామినల్గా ప్యాకేజ్లో బ్లడ్ టెస్టులు చేయించేసి నా లివర్ చాలా బాగుంది, కిడ్నీ చాలా బాగుంది, నేను ఎంత తాగినా పర్లేదు అనుకునే వాళ్ళని నేను చాలామందిని చూశాను. బట్ నిజానికి ఆ టెస్ట్లు డెప్త్గా ఏం జరుగుతుందని తెలియదు, ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది నేను విన్నాను సార్. వాట్ యూ సే సార్? అమ్మ ఇది ఈ బ్రాడ్లీ ఇప్పుడు దీస్ చెకప్స్ అనేవి ఇట్ ఈస్ బికమ్ ఎ ఫ్యాడ్ అమ్మా. అంటే ఇప్పుడు అంటే బేసికలీ ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కావాలన్నా వాళ్ళు ఫిట్నెస్ కావాలంటారు, ఇన్సూరెన్స్ కావాలన్నా వాళ్ళు ఏదో బ్లడ్ టెస్ట్ కావాలంటారు, కావాలంటారు. సో వేరియస్ రీజన్స్ వల్ల చేస్తున్నారమ్మా. ఇప్పుడు ఇది కొంచెం ఓవర్గా చేస్తున్నారు, కొంచెం మేబీ అంటే ఆప్టిమల్గా చేస్తే బెటర్ అమ్మా. బట్ రొటీన్గా చేసేది ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు, అన్ని లిస్ట్ ఆఫ్ దిస్ థింగ్ మే నాట్ బి రిక్వైర్డ్ అనుకున్నాను. ఐ పర్సనలీ బిలీవ్ ఇట్ ఈస్ సెలెక్టివ్గా వాట్ ఈజ్ రిక్వైర్డ్ కెన్ బి డన్. దేర్ ఆర్ సమ్ టెస్ట్ అది తప్పకుండా చేసుకోవాలి. వాటి వల్ల ఏమైనా వాటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం బెటర్. అది కాకుండా మొత్తం రొటీన్గా ఒకటేసారి చేయడం, ద ఆర్గ్యుమెంట్ ఈజ్ యాక్చువల్లీ ఏదైనా మిస్ కావచ్చు. అంటే ఇప్పుడు ఎవరన్నా అడగవచ్చు కదా, మీరు ఇది చేస్తుంటే బాగుండేదని, ఎందుకు రాయలేదంటే కష్టం. అలాగని ఈ ప్యాకేజెస్ డెవలప్ అయ్యామ్మా. ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఇట్ డన్. ఇయర్లీ 40+ అయిన తర్వాత చెక్ చేసుకోవడం బెటర్. అది ఎనీ టెస్ట్లో కానీ ఏదైనా అబ్నార్మాలిటీ వస్తేమ్మా, దెన్ ఐ థింక్ కన్సర్న్ స్పెషాలిటీస్ చూపించుకొని దానివల్ల దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. అది రైట్. ఇందాక మీరు చెప్పినట్టు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ టెస్టులు చేయించుకుంటే మంచిదని మీరు ఏమైనా కొంచెం అడ్వైస్ చేయగలుగుతారా? అమ్మా, ఈ రొటీన్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయమ్మా. ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉండేది, రొటీన్ సిపిపి. ఇంకొంచెం హై రిస్క్ ఫ్యాక్టర్స్లో వాళ్ళకి ఏం చేస్తారంటే ట్యూమర్ మార్కర్స్ అని చేస్తారమ్మా. ఇంకా దాంట్లో ఏమన్నా తెలిస్తే దాని వి గో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఈ రొటీన్ వైటమిన్ లెవెల్స్ ఒకటి, వైటమిన్ డి, B12 ఇవి రొటీన్గా చేస్తుంటారమ్మా. ఏజ్ బట్టి దే హ్యావ్ ద ట్యూమర్ మార్కర్స్ కూడా చేస్తుంటారు అది. అండ్ దాంతో అడిషనల్ టెస్ట్ చేసేది డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ మా. రైట్. రొటీన్గా చేసేది అడిషనల్ సిమ్టమ్స్ అది. బట్ ఈ ప్యాకేజెస్ అనేవి వేరియబుల్ ఫ్రమ్ సెంటర్ టు సెంటర్ మా. మీరు చూసే ఉంటారు ఇప్పుడు అది గేమ్ ఎవ్రీ పాసిబుల్ థింగ్. కొన్ని అవసరం ఉండొచ్చు, అవసరం ఉండకపోవచ్చు. కానీ అదేమవుతుందంటే వెన్ వి ఇట్ రన్స్ లైక్ కిట్స్ పెడుతుంటారమ్మా దాంట్లో. సో ఇవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, కాబట్టి ఇట్ ఈస్ నాట్ మాన్యువలీ డన్. సో ఇట్ ఈస్ డన్ అండ్ గివెన్ ఆఫ్ యాక్చువల్లీ. సో ద ప్రైస్ ఆల్సో ఇస్ కమింగ్ డౌన్ టు ఇన్వెస్టిగేషన్స్ కాబట్టి చేసేస్తుంటారు. అది గుడ్ ఇన్ ఎ వే, బ్యాడ్ ఇన్ ఎ వే. కొన్నిసార్లు ఇప్పుడు ఇన్సిడెంటల్ లీజన్స్ అంటాం, రొటీన్గా అల్ట్రాసౌండ్ చేస్తుంటారు. ఇప్పుడు దాంట్లో చాలా పికప్ చేస్తారమ్మా. అంటే కొంచెం అంటే ఇది బ్యాడ్ అని కూడా చెప్పలేమ్మా. ఇప్పుడు there are కొన్ని క్యాన్సర్స్ వి పిక్డ్ అప్ ఆన్ రొటీన్ స్కాన్స్ ఆల్సో. అవును, రోగాలు పెరిగిపోయినప్పుడు ఇన్సిడెంటల్గా పికప్ చేసే డిజీజెస్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా పికప్ చేస్తుంటారు. సో ఇట్ ఈస్ గుడ్. సో ఐ థింక్ 40+ మాత్రం చేసుకోవడం బెటర్. మా యాన్యువల్ చెక్ బేసిక్ టెస్ట్ అది చేసుకోవడం బెటర్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం అంతా కూడా కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొకప్పుడు ఎగ్ టమాటా కలిసి వాడకూడదన్నారు, తర్వాత పాలకూర టమాటా వాడకూడదన్నారు. తీసుకున్నప్పుడు తిన్న తర్వాత లోపల రియాక్షన్ ఎలా అవుతుంది, కెమికల్ రియాక్షన్ అనేది మనం చూడం ఏది కూడా. బట్ యాజ్ అ డాక్టర్ లేదా కెమికల్ రీసెర్చ్ ఏదైనా జరిగినప్పుడు కానీ అసలు ఏ ఫుడ్స్కి ఏమేమి కెమికల్స్ రెండు కలిస్తే
లోపల ఎంత ఫ్లేర్ అవుతుంది అనేది, లేదా పడదు తినకూడదు అనేది ఉంటుంది అంటే కొన్ని ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుందా? దిస్ ఇది అంటే నాకు కూడా నేను సడన్లీ ఐ కెనాట్ వౌజ్ ఫర్ దాట్ యాక్చువల్లీ. సడన్లీ ఇప్పుడు మా పెద్దవాళ్ళు చెప్తుంటారు యాక్చువల్లీ, సపోజ్ ఇఫ్ కర్డ్ వేసినప్పుడు డోంట్ మిక్స్ ఇట్ విత్ సమ్ నాన్ వెజిటేరియన్ ఏదో చెప్తుంటారు. అవును. సో బేసికలీ ఇది ఏంటంటే ద సైన్స్ అనేది నేను ఐ కెనాట్ వౌచ్ ఫర్ ఇట్, బట్ యూర్ మిక్సింగ్ ప్రోబయాటిక్ వల్ల వేరే యాడింగ్ సమ్ ఆయిల్, it might get neutralized. So those are the things, but I cannot 100% say. But usually some stories are good, actually basically నేను సైన్స్ దాని మీద వెనక నేను మాత్రం చెప్పలేను, బట్ సమ్ థింగ్ కాంబినేషన్స్ డెఫినెట్లీ నాట్ గుడ్. ఇప్పుడు చాలామంది అంటే ఈ రోజులో సార్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి టీనేజ్ దగ్గర నుంచి కూడా ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఎక్కువ అమనే కదా అనే స్థాయికి వచ్చేసాం మనం ఇప్పుడు మన సొసైటీ. ఇప్పుడు వెరీ గుడ్ అంటారు అది? వెరీ గుడ్ క్వశ్చన్. వీ కెనాట్ చేంజ్ ఇట్, చేంజ్ చేయలేం. అండ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తున్నారమ్మా. అవును సార్. చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ కాన్సిక్వెన్సెస్. వచ్చే జనరేషన్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అది. అండ్ ద నాట్ ఓన్లీ థింగ్, ఇట్ ఈస్ నాట్ సోషల్ డ్రింకింగ్ కాదు ఇది. దే ఆర్ కన్జ్యూమింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రా ఆల్కహాల్. సో మేము కూడా ఇప్పుడు చూస్తుంటాం యంగర్ పీపుల్లో వీ సీయింగ్ లివర్ డిజీజ్, ప్యాన్కెటైటిస్తో వచ్చేవాళ్ళు యంగర్ జనరేషన్స్లో బికాస్ ఆఫ్ ఆల్కహాల్. ఇంతకుముందు లేదు, ఇప్పుడు చూస్తున్నాం అది. అంటే ఇప్పుడు ఒకరికి పడుతుందని ఇంకొకరికి పడాలని లేదమ్మా. సమ్ పీపుల్ కెన్ కన్జ్యూమ్ ఇట్ ఆల్. ఇట్స్ ఏ జెనెటిక్ దిస్ థింగ్ దట్ ఈస్ వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అదే కదా సార్, మేము 20 ఏళ్ళ నుంచి తాగుతున్నాం మాకేం లేదు ఆరోగ్యంగా ఉంది అంటారు. వేరే వాడు 5 ఏళ్ళ నుంచి తాగినా వాడు లివర్ మొత్తం హిట్ అవుతుందమ్మా. ఇప్పుడు సేమ్ థింగ్ స్మోకింగ్ కానీ, జర్దా కానీ, ఆల్కహాల్ కానీ, దీస్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ ఏవన్నా కానీ ఎప్పటికో ఒకసారి హిట్ అవుతాయి ఇన్ సమ్ వే ఆర్ అదర్ వే. మోడరేట్ అమౌంట్స్లో తీసుకుంటే ఆల్కహాల్ ఇట్స్ ఓకే, మేబీ, బట్ నాట్ స్మోకింగ్, జర్దా, అబ్సల్యూట్లీ నో. To an extent, okay, people they take moderate social drinking, maybe it's okay, but not smoking and zarda matam absolutely no. Right. ఒకనొకప్పుడు చెడు అలవాట్లకే వద్దు అని చెప్పిన పేరెంట్స్ ఈరోజు కాస్త జాగ్రత్త లిమిట్గా తీసుకో అనే స్టేజ్కి వచ్చాను సార్. ఐ సీ. నాకు ఇది ఫస్ట్ టైం వింటున్నాను. ఎందుకంటే మనం చెప్పినా వినట్లేదు. వాళ్ళు బయటకు వెళ్తున్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు. ఓహో వీడు మానవాడు ఇలా చేశాడు, మా అమ్మాయి ఇలా చేస్తుందా అని వచ్చి మన ఏదైనా తిట్టినా కూడా వాళ్ళు మనకు తెలియకుండా చేద్దాం అనే ప్రయత్నం. ఇప్పుడు కౌన్సిలర్స్ కూడా, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఏం చెప్తున్నారంటే పేరెంట్స్కి, మీరు సీరియస్ అవ్వకండి, వాళ్ళు మాట వినరు. మీరు తిట్టకండి, కొట్టకండి, వాళ్ళు అగ్రెసివ్ అవుతారు. అప్పుడు మీకు తెలియకుండానే చేస్తారు, మీ చేతుల్లో వాళ్ళు ఉండరు అప్పుడు. సో వాట్ విల్ హ్యాపన్ అనేది మీకు తెలియదు అని పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తున్న సందర్భాలు ఇప్పుడు రైట్ నౌ. ఇలాంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ మనం ఇది గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటాం కదా సార్, అలా ఒక పెద్ద గీత పక్కన అంటే రీసెంట్గా నేను చూసింది ఒకటి యాక్చువల్లీ వన్ ఆఫ్ ద టీనేజర్స్ యాక్చువల్లీ సార్, ఈ హ్యాడ్ సివియర్ ప్యాన్కెటైటిస్ యాక్చువల్లీ. వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు యాక్చువల్లీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దే కేమ్ అండ్ సా ద థింగ్. చూసినప్పుడు వాళ్ళు కొంచెం అయితే ఎఫెక్ట్ పడింది వాళ్ళ మీద, కానీ అది ఎంతకాలం ఉంటుందనే చెప్పలేను నేను. ఎగ్జాక్ట్లీ. వాడికి వచ్చినప్పుడు దట్ బాయ్ అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 months వరకు బెడ్ రిడన్, సో గోయింగ్ టు ట్రీట్మెంట్. అది చూసి ఎంత ఏజ్ ఉంటుంది సార్? 28-29. అంతే. సో అప్పటికే ప్యాంక్రియాస్ ఉంటే వాళ్ళు ఎంత తాగేసి ఉండాలి? ఇట్ హిట్ హిమ్ యాక్చువల్లీ. సో ఆ పీరియడ్లో మాత్రం యాక్చువల్లీ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చిన వాళ్ళంతా చూసి కొంచెం ఇంపాక్ట్ అయిందమ్మా. కానీ బట్ లాంగ్ టర్మ్లో అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది చెప్పలేము. సిగరెట్ తాగే డబ్బా మీదే అంతంత పెద్ద పెద్ద క్యాన్సర్స్ వేస్తున్నా ఏమాత్రం సేల్ ఆగలేదు సార్. దట్ ఈస్ చేంజ్ కాదు అది. ఇదేంటంటే కల్చర్ చేంజ్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేసికలీ వీకెండ్ వచ్చే వరకు ఈ వారానికి 5 రోజులు కష్టపడ్డాం, ఈ 2 days ఎంజాయ్ చేయాలన్నది దట్ ఈస్ బికమ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్. స్టాండర్డ్. సో దాంతో ప్లేసెస్ అలాగే వస్తున్నాయి, వీళ్ళు అలాగే వస్తున్నారు. సో అంటే వీ కెనాట్ అంటే చేంజ్ చేయలేము. అది ఎంత చెప్పినా కానీ చేంజ్ చేసే లేదు. గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ అయినా కానీ చేంజ్ అవ్వరు. ఇండివిజువల్గా అల్టిమేట్లీ ఏం చెప్తాం, ఇప్పుడు ఇండివిజువల్గా వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిందే, కానీ వీ కెనాట్ కంప్లీట్గా నో అని చెప్పలేము. అందుకే వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టి అడుగుతున్నాను సార్. అంటే ఆల్కహాల్ తోటి నాన్ వెజ్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ తింటే ఏమీ కాదు, లేదా స్వీట్ తింటే ఏమీ కాదు, హాట్ తింటే ఏమీ కాదు. ఇవన్నీ రాంగ్ ఇష్యూస్ అమ్మా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రాంగ్ ఇష్యూస్ యాక్చువల్లీ, రాంగ్ నోషన్స్. సోషల్ డ్రింకింగ్ మే బీ ఓకే, బట్ నాట్ లైక్
ఇది కాదమ్మా, దిస్ ఇస్ నాట్ రిపర్కషన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఇవన్నీ సోషల్ ఇష్యూస్, ఎవరు చెప్పుకోలేని ఇష్యూస్ అవ్వ. ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఏదన్నా జబ్బు వచ్చిందంటే పోయి చెప్పుకుంటారు అందరికీ? ఎవరు చెప్పుకోరు ఇవాళ, ఎవరు చెప్పరు. ఇది ఇవన్నీ సోషల్ డాగ్మా. ఇంతకుముందు టీవీ అంటే సోషల్ డాగ్మా, ఎవరు చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు అలాగే ఉందమ్మా. ఇప్పుడు ఇది ఆల్కహాల్ అంటే మళ్ళీ పీపుల్ సోషల్ అవుట్కాస్ట్ చేస్తారని చెప్పుకోరు. ఇది కరెక్ట్. సో ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ యంగర్ చిల్డ్రన్ మీరు అన్నట్టు కౌన్సిలింగ్కి వెళ్తున్నారు ఇప్పుడు. ఇంతకుముందు లేదమ్మా ఇప్పుడు. సో కౌన్సిలింగ్కి వెళ్తున్నారు ఇప్పుడు. అది సో డిజీజ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందమ్మా బికాజ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, అన్నిటి వల్ల. అండ్ ఇంకోటి ద అదర్ థింగ్ ఐ థింక్ ఇంకోటేమో నాట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఆఫ్ 6 to 8 hours ఈజ్ అడిక్వేట్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ఒబిసిటీ ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. అందరు చెప్తుంటాం కానీ దట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ యాక్టివిటీస్తోని వాళ్ళది స్లీప్ గెట్స్ డిస్టర్బ్డ్. I mean, lot of other social issues also come into, not only disease కాకుండా social issues కూడా వస్తుంటాయమ్మా. Exactly. And society has completely changed now, but we cannot దాన్ని ఏం చేయలేము ఇంకా. అది అంటే వీ హ్యావ్ టు లివ్ విత్ ద సొసైటీ. ఎంత మార్పు చేయాలన్నా కానీ అది చేంజ్ కాదమ్మా. మనం ఒక్కళ్ళు మారండి అని చెప్పినా మారే పరిస్థితుల్లో లేదు. స్లోగా వెస్ట్ కల్చర్ వస్తుంది అంతా. ఇది వాళ్ళు మాత్రం మన రూట్స్కి వస్తున్నారు సార్. వాళ్ళు మన రూట్స్కి వస్తున్నారు. వాళ్ళు అంత జీవితం చూసారు కదా వాళ్ళు. అక్కడ మనం అదే సైకిల్లో పోవాలంటే ఇంటి 4-5 ఎన్ని జనరేషన్ సఫర్ అవ్వాలి. మై గాడ్, హారబుల్. బట్ కొంచెం అవేర్నెస్ వస్తే యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద సొసైటీ. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అనుకుంటున్నా అంటే ఈచ్ ప్రాబ్లం మీద డీటెయిల్డ్గా తీసుకుంటే ఇష్యూ కానీ లివర్ ఇష్యూ కానీ తీసుకుంటే దెన్ వీ కెన్ గో ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ అదే చేద్దాం సార్. మన ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఆల్ ఓవర్ గా అన్ని ఒకసారి ఇలా టచ్ చేసాం. ప్యాన్కేస్ మీద చేసుకోవచ్చమ్మా ఒకటి చెప్తాను సార్. దట్ ఈస్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ప్యాన్కేస్ మీద స్పెసిఫిక్గా తీసుకుంటే దెన్ వీ కెన్, నేను కూడా మీకు కొంచెం ఇన్పుట్స్ ఇస్తాను. అయ్యో డెఫినెట్గా సార్. వాట్ ఈస్ అవైలబుల్ అమ్మా, దాన్ని డెఫినెట్గా సార్. నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా ప్యాంక్రియాస్ మీద ఈచ్ ఎపిసోడ్ వైజ్ వెళ్దాం సార్. భోజనం చేసిన తర్వాత అరగంట వరకు నీళ్లు తాగకూడదు, మజ్జిగ కూడా తాగకూడదు. అది డైజెస్ట్, అది లేదంటే నీళ్ళలో తేలుతుంది లోపల. ఇది ఎంతమంది ఎంత మిస్పర్సెప్షన్ అండి బాబు. వాట్ యు సే సార్? చెప్తారు ఇది ఇస్ రాంగ్ బా, ఎవరో చెప్తారు సోషల్ మీడియాలో చెప్పారు. ఎలా సార్ వీళ్ళందరికీ ఎలా చెప్పాలి అసలు? నాకు అదే నన్ను ఏదో మూవీలో అంటే బుల్లెట్ కాఫీ అని మాట్లాడారంట. somebody comes and asked me, నాకు బుల్లెట్, I said I don't know about bullet coffee. I said coffee mixed with ghee. I said please don't ask me such questions. I cannot answer these questions. Actually somebody makes some this thing and he or she may like it. అవును. See, నా ఈటింగ్ హ్యాబిట్స్ డిఫరెంట్ అమ్మా. నేను ఐ మై లైక్ సమ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. ఏమన్నా అట్లా అని నేను ఐ కెనాట్ ఇంపోజ్ అని. ఇదేమైపోతుంది అంటే ఇది సెలబ్రిటీ కల్చర్ అంటారు. ఇది అంటే వాడు తిని వాడు బాగుండాడంటే వాడు మనం బాగుండాలని లేదు కదా. వాడు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు చేస్తున్నారని మనం చేయనక్కర్లేదమ్మా. వాళ్ళు ఏదో చెప్తారు సెలబ్రిటీస్, నేను తాగేసానండి ఎంత బాగుంది నా కంప్లెక్షన్. డే బిఫోర్ నేను ఏదో బుల్లెట్ కాఫీ అని అడుగుతాను. నన్ను ఐఎమ్ సారీ, ఐఎమ్ ఇగ్నరెంట్ అబౌట్ దిస్, ఐ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సర్ప్రైజ్ అన్ని అడిగిన తర్వాత కెన్ వి చేంజ్ అవుట్ టు బుల్లెట్ కాఫీ అంటారు. ఐ సెడ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ బుల్లెట్ కాఫీ ఇస్, ప్లీజ్ సో డోంట్ ఆస్క్ మీ వాట్ దిస్. ఈవెన్ డైట్స్ కూడా సార్, లాట్ ఆఫ్ డైట్స్, డిఫరెంట్ డైట్స్ వచ్చేసి ఏది ఫాలో అవ్వాలో తెలీదు. సర్జరీస్ హ్యావ్ బికమ్ వెరీ, అంటే మాకు అంటే అల్టిమేట్లీ మా స్పెషాలిటీకి చూస్తామో సర్జరీస్ హ్యావ్ బికమ్ వెరీ సేఫ్. అవుట్కమ్స్ ఆర్ బెటర్ బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ పీపుల్ టుగెదర్. సో ఇట్ బికమ్ వెరీ టుగెదర్. ఇప్పుడు మాకంటే ఇంతకుముందు చేసేవాళ్ళం కాదమ్మా. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అండ్ అబ్డామినల్ సర్జరీ సేమ్ టైం చేస్తున్నాం మేము. 2 సార్లు అనేసియా కాకుండా. దట్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్. ఇప్పుడు నా సర్జరీకి పోతే వాళ్ళు అంటారు హార్ట్ ప్రాబ్లం వల్ల చేయలేమంటారు. నేను వి సెడ్ ఓకే విల్ డూ, 2 ఒకటేసారి చేస్తాం. దట్ ఈస్ గుడ్ బికాస్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ బేసికలీ. ఒక 10 పనులు పెట్టుకుని ఒక జర్నీ పెట్టుకున్నట్టు 2-3 సర్జరీలు ఒక టైంలో పెట్టేసుకుంటే అంటే ఆ రిస్క్ తగ్గుతుంది, మా రిస్క్ తగ్గుతుంది. అంటే దిస్ ఇస్ బేసికలీ వర్కింగ్ ఇన్ టీమ్స్ మా. వర్కింగ్ ఇన్ టీమ్స్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంతకీ మీరు ఏ డైట్ ఫాలో అవుతారు సార్? డైట్ వాట్ డు యు డు ఫర్ యువర్ ఫిట్నెస్ అంటే? ఫిట్నెస్ ఏం లేదమ్మా. నేను స్విమ్మింగ్ చేస్తాను. యాక్చువల్లీ స్విమ్మింగ్ అయితే చేస్తాను. వారానికి 5 రోజులు చేస్తాను తప్పకుండా, గంట సేపు చేస్తాను. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ డూ. ఈటింగ్ అంటారా, ఐఎమ్ బార్న్ ఇన్ హైదరాబాద్, సో
బిర్యానీ ఇస్ మై ఫేవరెట్. ఐ కెనాట్ యూ ఈట్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ లిమిటెడ్ వే. బిర్యానీ అయితే తింటాను నేను. ఐ కెనాట్. హైదరాబాద్లో పుట్టి పెరిగింది బిర్యానీ తిన్నట్టు ఎవరు నమ్మనుకుంటున్నారు కదా. యూ హ్యావ్ టు ఈట్ బిర్యానీ. సో ఐ లవ్ బిర్యానీ. ఐ ఈట్ బిర్యానీ బట్ I eat mostly vegetables. Weekly, maybe I binge on a diet once a week, but most of the time I stick to vegetables. Right. Less of meat, more of vegetables and fruits. Oh. More of vegetables and so fruits. 90% vegetarian. Coconut water I drink. Actually, it's good. It's known to have shown good benefit. 2 glasses of coconut water, is shown to be beneficial. So coconut water is good. షుగర్ ఉన్న వాళ్ళు తాగకూడదేమో అంటారు కదా. Diabetic patient చేస్మా, అదర్వైజ్ ఇన్ జనరల్ ఇట్స్ a good జనరల్ పేషెంట్ తేకండి. You can take curd in fair amounts is a good thing. Vegetables and fruits. I said to you, darker food, brighter food. Vegetables, whatever you like. మీరు నచ్చిన వెజిటబుల్స్ తీసుకొచ్చమ్మా. నో దిస్ థింగ్ యాక్చువల్లీ. ప్యాంక్రియాస్ గురించి మాట్లాడు. వన్స్ అది డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని నార్మల్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి సార్? ఇప్పుడు లివర్కి అయినా ఇది డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ. మైల్డ్ అటాక్ అయితే రికవర్ అయిపోతుందమ్మా. మోడరేట్ టు సివియర్ అటాక్ అయితే కొంచెం రెసిడ్యువల్ డ్యామేజ్ ఉంటుంది. ఇది విచ్ టేక్స్ మెడికేషన్స్, సమ్ టైమ్స్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. ఎండోస్కోపీ తన కానీ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ సర్జరీ చేసిన తర్వాత కూడా అంటే నార్మల్ అట్లీస్ట్ ఒక 50% నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. Unless until is completely damaged actually, then issues actually. Right. లివర్లో మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. Pancreas transplantation is also done. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టు ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారు. మా దగ్గర ఇప్పుడు ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నామా, అంటే డయాబెటీస్ కోసం చేస్తున్నాం ఇప్పుడు అది. ఓకే. సో రైట్ నౌ స్టెమ్ సెల్స్ చేస్తున్నారా సార్? లేదు, మా ఐలెట్స్ ఫ్రమ్ ద దిస్ థింగ్ యాజ్ అంటుంటే మా దగ్గర దిస్ ఓన్లీ సెంటర్ వేర్ వి డూ. ఇప్పుడు బై ఛాన్స్ నేను హ్యావ్ టు ఆపరేట్ అని సంబడి ప్యాన్కేస్ తీయాల్సి వస్తుంది. కొన్ని ప్యాన్కేస్ అమ్మా, నాట్ ఆల్. ఆ ప్యాన్కేస్ ఐలెట్ సెల్స్ తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తామండి. ఓకే. మా దగ్గర యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ ప్రాజెక్ట్, యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఒకటి ఉండిందమ్మా. వేరిన్ ఐలెట్ తీసుకొని చిన్న డివైస్లో పెట్టి స్కిన్ కింద పెడితే దాన్ని ఇట్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ సెల్స్. సో మామూలు అది వాళ్ళు టెస్ట్ చేయమని చెప్తే మేము వీ డిడ్ ఇట్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దగ్గర. వీ టెస్టెడ్ ఇట్ ఆన్ యానిమల్స్ యాక్చువల్లీ అండ్ షోడ్ ఇట్ ఈస్ పాసిబుల్. చిన్న సిమ్ కార్డ్ సైజ్ ఉంటుందమ్మా అది. ఓకే. దాంట్లో లోడ్ చేసి స్కిన్ కింద పెట్టేస్తే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ డయాబెటీస్. సో లాట్ ఆఫ్ రిఫార్మ్స్ ఆర్ కమింగ్. యా, వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ. ఆ డివైస్ ఇప్పుడు మేము వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ ఇండియా. మా సీసీ రెండు వాళ్ళు చేస్తున్నారు అది. ఆ డివైస్ వస్తే ఇప్పుడు కెడావర్ నుంచి తీసుకున్న ప్యాన్కేస్ నుంచి ఐలెట్స్ ఐసోలేట్ చేసి దాని కింద పెడతారు. దాంట్లో లోడ్ చేసి కింద పెట్టేస్తారమ్మా. అదొకటి. అండ్ స్లోలీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఐలెట్ సెల్స్ కూడా గ్రో చేస్తున్నారమ్మా. ఇప్పుడు ల్యాబ్లో గ్రో చేసినట్టు. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు, అలాగే ల్యాబ్లో కూడా గ్రో చేస్తారు ఐలెట్ సెల్స్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అన్ని పాసిబుల్ ఏమంటారు సైన్స్. అండ్ ఇంకోటి ఇవన్నీ ఏఐ ఇదన్నీ వచ్చే వరకు ఇంతకుముందు ఒకటి డిస్కవరీ అయిన తర్వాత ప్రాక్టీస్ వచ్చే ఏళ్ళు పట్టేదమ్మా. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. రోగాలు పెరుగుతున్నాయి, ఫాస్ట్ వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది. అంటే మేము 30 yearsలో చూసింది చాలా ఫాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ 30 yearsలో ఇంకా ఫాస్ట్గా అవుతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి రోగాలు. ఇంత ఫాస్ట్గా సెట్ చేస్తున్నప్పుడు లైఫ్ స్పాన్ కూడా చాలా పెరిగి మనుషులు 150 ఏళ్ళు ఉంటారేమో సార్. కమ్యూనిటీలో నేను ఉండకపోవచ్చాము కానీ క్వాలిటీ అప్పుడప్పుడు ఏమంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. నేను ఉండి ఐ షుడ్ నాట్ బి బర్డన్ టు ద సొసైటీ కదా. ఎగ్జాక్ట్లీ. should not be a burden. నేను longevity is not the thing. Quality of life is important. అవయవదానం మన ఏజ్ వాళ్ళు ఏమన్నా చేస్తున్నారండి? ఎందుకంటే చాలా మంది వాళ్ళ పుట్టినరోజులకనో లేకపోతే పెళ్లి రోజులకనో మా దగ్గర అందరూ ప్లెడ్జ్ చేశారు. ఆల్ ద డాక్టర్స్ ఆర్ ప్లెడ్జ్డ్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ దట్ సార్? అమ్మ దెర్ ఇస్ యాక్చువల్లీ మన ఈ దెర్ ఇస్ అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ ప్రాసెస్. మాది యాక్చువల్లీ సపోజ్ వి గివ్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు ద జీవన్ దాన్ ఇస్తారు. మాది ఫామ్ ఉందమ్మా దట్ ఐ థింక్ యాక్చువల్లీ. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ దిస్ థింగ్ ఆ కార్డు ఒకటి ఇస్తారు. సో వెన్ ఎవర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సపోజ్ టు గివ్ ఇట్ అప్ టు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గంటల లోపల వాళ్ళకి అవయవదానం చేయాల్సిన? అంటే యూజువల్గా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏది తీసుకుంటారు అన్నది. కార్నియాకి డిఫరెంట్ ఉంటుంది, హార్ట్కి డిఫరెంట్ ఉంటుంది, లంగ్కి డిఫరెంట్ ఉంటుంది, ప్యాన్కేస్ డిఫరెంట్ ఉంటుందమ్మా. సో అన్నిటికంటే ఫాస్ట్ తీసుకోవాలంటే ప్యాన్కేస్ తీసుకోవాలమ్మా. సో దాన్ని లైసెన్స్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అది. సో అలాగే ఒక్కో దానికి ఒక పీరియడ్. సో అందరూ ఇప్పుడు ఈ డొనేషన్కి వెళ్ళినప్పుడు అందరు టీమ్గా వెళ్తారమ్మా. అది అందరు టీమ్గా వెళ్ళి ఒకటేసారి తీసేసుకుంటారు. సో దట్ యాక్చువల్లీ తీసుకొని ఆ స్పెషల్ సొల్యూషన్స్లో పెడతారమ్మా. ఒక్కొక్క ఆర్గన్కి వేరే వేరే టైం ఉంటుంది, హౌ మచ్ టైమ్ ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ టు అని. సో ఆ స్పెసిఫిక్ సొల్యూషన్స్ వచ్చాయి విచ్ కెన్ మెయింటైన్ ద థింగ్ ఫర్ లాంగర్ టైమ్. సో దానివల్ల వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ నౌ అండ్ దెన్
ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు వేరే హార్ట్ ఈ మనిషికి పెట్టినప్పుడు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ టేస్ట్లు కూడా మారాయి అని చెప్పి నేను చాలాసార్లు విన్నాను. అలాగే గట్ హెల్త్ ఈజ్, లివర్ హెల్త్ ఈజ్ మన మెంటల్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎమోషన్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇది అని అన్నప్పుడు ఇది మారినప్పుడు కూడా మీరు నవ్వుతూనే ఉన్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇది బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అవుతుందేమో కానీ దీనివల్ల కాదమ్మా. అంటే వేరే హ్యాబిట్స్ వల్ల చేంజ్ కాదు. హార్ట్ అంటే ఇది వాటి వల్ల వాటి హ్యాబిట్స్ అంటే వాళ్ళ పర్సెప్షన్ ఏం చేంజ్ కాదమ్మా వాళ్ళకి. పర్సెప్షన్ ఏం చేంజ్. దేర్ ఆర్ పీపుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఆల్కహాల్ తాగేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అమ్మా ఏదో కొనేసుకోవచ్చు అన్నట్టుంది ఇప్పుడు. ఏముంది, తాగుతాం వస్తే మేము చేసుకుంటాం, డబ్బు ఉంది కదా చేసుకుంటాం, అలాగనే అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఉన్నారు చాలా మంది ఉన్నారమ్మా అలాగే. పాండమిక్ తర్వాత చాలా మంది మనిషి లైఫ్ కి గ్యారంటీ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంది సార్ పరిస్థితులు. వస్తే ఎంత సఫర్ అవుతారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. యాక్చువల్లీ మీరు ఇది చూసాను ఇమీడియట్ పాండమిక్ తర్వాత అమ్మా దాని హ్యూజ్ సర్చ్ అక్కడ ఈ కాశ్మీర్ సైడ్ పెద్ద ఒకటేసారి వెళ్ళిపోయారు. అక్కడ ఇంటర్వ్యూ చేశారు. అక్కడ నేను వెరీ ఫ్యాసినేట్ లే పబ్లిక్ మీలాంటి వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ చేశారు. రైట్. అంటే మీరు అక్కడ నుంచి ఇంత దూరం ఎందుకు ఖర్చు పెట్టుకొని ఇచ్చారంటే దీని ద్వారా కోవిడ్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఉంటామో ఉండమో తెలియదు కదా, ఒకసారి చూసిపోతామని వచ్చాము. చూసిపోతాం. అంటే పేషెంట్స్ వే ఆఫ్ థింకింగ్, అంటే నాట్ పేషెంట్ ఇన్ జనరల్ పబ్లిక్ పర్సెప్షన్. ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా ఇది మీరు అన్నట్టు ఈ కల్చర్ బాగా చేంజ్ అయిందంటే కోవిడ్ తర్వాత చేంజ్ అయిందమ్మా. ఉంటామో ఉండమో అన్నది ఒకటి వచ్చింది. అది ఎవరిని అడిగినా అంటే అదే అంటారు, రేపు ఉంటామో ఉండమో అంటారు. దట్ ఈస్ అది కూడా తప్పమ్మా. దట్ ఈస్ నాట్ అంటే రేపు ఉంటామో ఉండమో అంటే రేపు టార్గెట్స్ ఉండవు కదా మనకి ఇప్పుడు. అదే కదా ఈ రోజే అని అనుకుంటే అసలు ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు. అది అందుకే నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అది ఆ టార్గెట్స్ పెట్ట అంటే మీరు అంటే టార్గెట్స్ అంటే నాట్ ఇన్ ప్రాక్టీస్, గోల్స్ లేకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది నాకు. ఏదో టార్గెట్ ఉండాలి కదా, నేను ఇది అచీవ్ చేయాలని ఉండాలి కదమ్మా. ఇప్పుడు లేదు, నేను ఇప్పుడు ఉంటానో ఉండను పోతానో అంటే దట్ ఈస్ ద డిఫరెంట్. అది తప్పు కదా. అది ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, అలాగే వస్తుంది. అలా అదే ఆలోచించే ఒక్కొక్కరు అంటే పేషెంట్ మాట్లాడుతుంటమ్మా. అంటే అందుకే అంటారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంతమందితో మాట్లాడేసారా తెలుస్తుంది ఏమవుతుంది అనేది. నాకైతే హ్యాబిట్ ఎక్కడ పోయి కూర్చుంటే మాట్లాడతాను, వాళ్ళు చీదరం చివరి మాట్లాడతాను. నేను వద్దురా బాబు ఇంత మాట్లాడడం కష్టం అన్న వరకు మాట్లాడితే తెలుస్తుంది మనకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ సొసైటీ అనేది. అదొక్కటే కాదు సార్, పాండమిక్ తర్వాత ఇదొక్కటే కాదు, సొంత ఇల్లు. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో ఒక 25-30 years ఎవరు ఇల్లు కొనట్లేదు. ఎందుకు అంటే ఎవరు కడతారండి అంత లెంగ్దీగా లోన్లు, హ్యాపీగా రెంటల్ హౌస్ లో ఉంటాం, ఎప్పుడు పోతామో తెలియదు, నా బడ్డని మళ్ళీ మా వాళ్ళకి ఎందుకు. ఓ మై గాడ్, అసలు ట్రెమెండస్లీ మారిపోయింది థాట్ ప్రాసెస్. అంటే పెళ్లి విషయంలో అలాగే ఉన్నారు, పిల్లల విషయంలో అలాగే ఉన్నారు. నోబడీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్, నోబడీ వాంట్స్ హావ్ చిల్డ్రన్. నిన్న మొన్న పేపర్లో చిల్డ్రన్ ఇది లయబిలిటీ అంటది ఆవిడ. I said it's a very day before paper newspaper they're saying they feel somebody అదేంటంటే celebrity says like that actually it becomes a thing get carried away. ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ప్రమోట్ చేస్తే వాళ్ళ బిజినెస్ పెరగడం, అది ఎంతవరకు నిజం కాదు ఏంటి ఏం లేదు, అక్కడ వాళ్ళు చెప్పారు మేము వెళ్ళిపోవడమే. ఇంకా మా దగ్గర స్క్రీన్ చేస్తుంటాం మా దగ్గర ఎనీ థింగ్ యాక్చువల్లీ మా దగ్గర కమిటీ పెట్టుకున్నాం మేము. హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ దట్ కమ్స్ యాక్చువల్లీ వేసి దట్ ఇస్ కరెక్ట్లీ గివెన్ ఆర్ నాట్ అన్నది. ఎస్ సార్ అబ్సల్యూట్లీ. అంటే నా ఉద్దేశం ఒకటే సార్, జర్నలిస్ట్గా ఇన్నేళ్ళుగా రైట్ కాంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఇప్పుడున్న యాక్చువల్లీ యూ ఐ మీన్ వెరీ ఫ్రాంక్లీ అమ్మా, అంటే మిమ్మల్ని ఏదో చేస్తున్నాను బోస్ట్ చేస్తున్నాను కదమ్మా. యువర్ పీపుల్ ఆర్ ది బెస్ట్ పీపుల్ టు టేక్ ద రైట్ మెసేజెస్. అంటే చిన్న మెసేజెస్ అయినా కానీమ్మా ఎఫెక్టివ్గా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. చిన్న మెసేజెస్ కానీ అండ్ అది పబ్లిక్ ఎలా పర్సీవ్ చేస్తారన్నది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒకటైతే ఈ సోషల్ మీడియాతో అక్కడ అర్థమైంది ఏంటంటమ్మా, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ త్రూ ఎవరన్నా సెలబ్రిటీ నుంచే వస్తేనే ఒప్పుకునేలాగా ఉన్నారు. తినేది కానీ వేసుకునేది కానీ తిరిగేది కానీ దేనికైనా కానీ
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది అది. కానీ యాక్చువల్గా ఏఐజీ ఈజ్ నాట్ డూయింగ్ దట్ సార్. ఎవరిని ఏ సెలబ్రిటీని తీసుకొచ్చి ప్రమోట్ చేయట్లేదు, ఎక్కడ మార్కెటింగ్ మా దగ్గర సెలబ్రిటీ సైన్స్ మా దగ్గర నెక్స్ట్ వీక్ బ్యారీ మార్షల్ గారు వస్తున్నారు, నోబెల్ ప్రైజ్ విన్నర్. మాకు అది దట్ ఈస్ ఇంపార్టెంట్. బ్యారీ మార్షల్ ఇస్ కమింగ్ టు గివ్ ద ఒరేషన్ యాక్చువల్లీ. సో మాకు దట్ ఈస్ వాట్ వీ వాంట్ మా సైన్స్ టు బి టేకెన్ యాక్చువల్లీ. కరెక్ట్. అదే ఇది కూడా చేస్తుంటాం మా ఎవ్రీ థర్స్డే మీ క్లినిషియన్ సైంటిస్ట్ మీటింగ్ అని ఒకటి చేస్తాం. క్లినిషియన్స్ సైంటిస్ట్ ఇద్దరు కూర్చొని మీటింగ్ చేస్తారు అది. సో టు సీ హౌ ఇట్ కెన్ బి ఇంటరాక్టెడ్ అని. సో దీస్ ఆర్ ద థింగ్ దట్ వీ డూ యాక్చువల్లీ. సో మాకు అకాడమిక్ మార్కెటింగ్ సైన్స్ is what is important. Science should take it to the people actually. That is how I think we should stand apart and listen. Yes sir. So rather than trying to get next episodes lo sir, ఇప్పుడు మనం జస్ట్ ఆల్ ఓవర్ గా జస్ట్ అలా టచ్ చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో as we have discussed about if you are happy with this, అయ్యో 100% sir, if I get some positive thing out of this, అయ్యో భలేవరే 100% వస్తుంది సార్. 100%. వ్యూవర్స్ మీకు కూడా కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో డెఫినెట్ గా అడిగి డాక్టర్ అని అడిగి మీకు సమాధానం చెప్పించగలుగుతాను. Thank you so much for your time, sir. Sorry for the trouble once again. Thank you so much. Thank you.